మీకు తెలుసు యువర్ ఆనర్, ఇప్పటి వరకు నేను చాలా కేసులు వాదించడం జరిగింది. ప్రతి కేసుకి అద్భుతమైనటువంటి తీర్పుని మీరు ఇచ్చారు యువర్ ఆనర్. అదే నమ్మకంతో ఫిబ్రవరి 19వ తారీఖున మీ ముందుకి ఒక సినిమా మీ తీర్పు కోసం వస్తుంది యువర్ ఆనర్. SV2 ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సతీష్ వేగేశ్న గారు నిర్మాతగా, విజయ్ కనకమేడల గారి దర్శకత్వంలో, శ్రీ చరణ్ పాకాల గారి మ్యూజిక్ డైరెక్షన్లో, నరేష్ గారి 57వ చిత్రం నాంది. యువర్ ఆనర్ అని మేము పలకరించేది, తీర్పునిచ్చేది ఇంకెవరో కాదు, మా జడ్జి గారు, సినిమాలకి జడ్జి, మా ప్రేక్షకులు. ప్రతి సినిమాకి తీర్పునిచ్చేటువంటి మా జడ్జి ప్రేక్షకుల ముందు ఫిబ్రవరి 19వ తారీఖున విడుదల కాబోతున్నటువంటి ఈ సినిమాకి కూడా తీర్పుని ఎలా ఇస్తారు అని పరిశీలించేటువంటి ఈ తరుణంలో మా దగ్గర కొంతమంది గురించి కొన్ని కేసులు రావడం జరిగింది. అది ఈ సినిమాకి పనిచేసినటువంటి కొంతమంది, అలాగే ఈ సినిమాకి ఫంక్షన్కి వచ్చినటువంటి కొంతమంది. సునీల్ గారు, మీ మీద కూడా ఒక కేసు నమోదైంది. త్వరలోనే మిమ్మల్ని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అలాగే ప్రవీణ్ గారు ఎక్కడ? ఎస్, మీ మీద చాలా కేసులు నమోదయ్యాయి, కానీ అన్నీ ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో తీసుకోవడం చాలా కష్టం కాబట్టి 1-2 తీసుకుంటున్నాను. గుత్తులుగా వచ్చాయి మీ మీద కేసులు. సతీష్ వేగేశ్న గారు, మీ మీద చాలా పెద్ద కేసు నమోదైంది సార్. మీ స్టేజ్ మీద వచ్చిన తర్వాత మాట్లాడతాం. సో ఈ కేసులన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఇవాళ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని మనం కండక్ట్ చేద్దాం. బిగ్ సి అండ్ KLM ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ proudly presents the pre-release event of Nandi, powered by Green Metro, Suchir India and Priya Gold. Associate sponsors Vijeta Supermarket and media partner Brochil. Peru Tum Venkat. మీ రైటర్? అవును మేడం. ఓకే, ఈ డైరీ మీద ప్రమాణం చేసి. ప్రమాణం చేస్తున్నాను. ఏం డైరీనో అడగరా? ఏ డైరీ? నా డేట్స్ డైరీ. ఓకే ఓకే, ఇదే నాకు ఓకే అన్ని నిజాలే చెప్తాను అని, అన్ని నిజాలే చెప్తానని, ఒకవేళ అబద్ధం చెప్తే నేను అబద్ధం చెప్పానని నాకు వాట్సాప్ చేస్తానని, అబద్ధం చెప్పానని వాట్సాప్ చేస్తాను, ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇప్పుడు చెప్పండి, మీ మీద ఒక ఫారిన్ కేసు నమోదయ్యిందండి. అవునండి. అంటే ఇండియన్ కేసు కాదు, మీది ఇంటర్నేషనల్ కేసు. ఎవరు పెట్టారండి? అంటే ఆర్టికల్ ఏదో తీసుకొని సమ్ సినిమా చేశారు, అందుకని మీ మీద కేసు నమోదయ్యింది అంటున్నారు. ఇది నిజమేనా? అంటే దీన్ని మీరు ఖండించాలనుకుంటున్నారా? యాక్చువల్గా ఈ కథ రెడీ అవ్వడానికి ఒక ఆర్టికల్ అండి, ఒక యూకేలో ఒక పర్సన్ ఆర్టికల్ చదివి దాని నుంచి ఇన్స్పిరేషన్గా ఈ కథ తయారు చేసాం. అబ్సల్యూట్లీ, యూకేలోనే కేసు నమోదైంది. ఓకే ఓకే. యూకేలో ఆర్టికల్ 256 డివైడెడ్ బై 342 ఇంటూ 2 డివైడెడ్ బై 5. ఓకే ఓకే, ఆ కేసు నమోదైంది. మీరు దీని గురించి ఎలా చెప్పాలనుకుంటున్నారు? అపీల్ ఏమైనా వేసుకుంటారా? ఏది మేడం? అపీల్ ఏం లేదు మేడం. క్రికెట్లో అపీల్ కాదు ఇది, సినిమా కోర్టులో అపీల్. కానీ అపీల్ ఏం చేయట్లేదు. ఎందుకంటే దాని నుంచి ఇన్స్పైర్ అయ్యాను కదా నేనే ప్రాఫిట్ పొందాను కదా దానివల్ల. ఓకే, కోర్టు పూర్వపరాలని పరిశీలించిన తర్వాత మన ముద్దాయి తూమ్ వెంకట్ ఏదైతే చెప్పారో అదంతా నిజమని, ఫిబ్రవరి 19వ తారీఖున ఈ కేసుని పూర్తిగా కొట్టివేయడం జరుగుతుందని కోర్టు నిర్ధారించడమైంది. జడ్జి గారు, మీ వైపు నుంచి నేనే చెప్తున్నా, అంటే ప్రేక్షకులు మీరే. ఓకే, తూమ్ వెంకట్ గారు, మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా సినిమా గురించి? మీరు ఇందులో నుంచి దిగి రావచ్చు. మీ కేసు కొట్టేశాం, రండి. ఈ సినిమాలో ఒక మంచి పాయింట్ డిస్కస్ చేస్తున్నాము, ఒక సోషల్ ఇష్యూ. చాలా టీవీలో అక్కడికి చూస్తుంటాం, పలానా వాళ్ళ మీద కేసు నమోదైంది, పలానా వాళ్ళని బలవంతంగా కేసులు ఇరికిచ్చారని. ఈ సినిమా తర్వాత తెలుస్తుంది, ఒకవేళ ఆ కేసు నుంచి బయటకు వచ్చాక ఎవడైతే మనల్ని కేసులు ఇరికిస్తాడో ఆడు తుప్పు రేగొట్టొచ్చని. అలాంటి ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఈ సినిమాలో మాట్లాడుతున్నాము. అదేంటో మీకు 19th తెలుస్తుంది. 19th తర్వాత ఎవడైతే మన మీద ఫేక్ కేసు పెట్టాలనుకుంటున్నాడో వాడు డెఫినెట్గా భయపడతాడు. అలాంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది దీంట్లో. సో 19th నా గురించి ఏదో చెప్తున్నట్టున్నారు మీరు. ఎవరైతే ఫేక్ కేసు నేనేం పెట్టలేదు మీ మీద, సరదాగా డైరెక్టర్ విజయ్ గారు చెప్పారు ఇవాళ ఇలా చేద్దామని, అంతే. థ్యాంక్ యూ. లేదండి, ఏం లేదు. సో 19th థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అండి. రండి ప్లీజ్, బోన్ ఎక్కండి సార్. సతీష్ గారు నమస్కారం. లైవ్లో ఫస్ట్ టైం బోన్ ఎక్కిస్తున్నారు. ఫస్ట్ టైం బోన్ ఎక్కారా? ఓకేనండి, నేను కూడా ఫస్ట్ టైం కోటేశాను. నరేష్ గారు నమస్కారం అండి. నమస్కారం. కోర్టు సెషన్స్ హడావిడిలో ఉండి పట్టించుకోలేదు. బాబు వచ్చేసారు, మన హీరో గారు వచ్చేసారు, కానీ మేము కొన్ని కేసులు డీల్ చేస్తూ ఉన్నాము, దాని తర్వాత మీతో మాట్లాడతాం విత్ యువర్ పర్మిషన్. అండ్ ఆల్ ది బెస్ట్ నరేష్ గారు, 57th మూవీ, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్.
మరొక్కసారి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అవతారంలో కనిపించబోతున్నారు ఈ సినిమాతో. సతీష్ గారు చెప్పండి. చెప్పండి. అంతా నిజమే చెప్తాను. అంతా నిజమే చెప్తాను, మీ మీద ఒట్టేసి. నా అవును, మీరంటే వద్దండి, డైరీ మీద వేయండి. మీరంటే చాలా గౌరవం కాబట్టి మీ మీద ఒట్టేసాను అందుకని. చిత్రానికి ఎంత బడ్జెట్ ఖర్చు పెట్టారు, ఎంత ఎంత ఉంది, ఎంత రాబోతుంది, అంటే నన్ను ఎంత శాటిలైట్ వెళ్ళింది, ఎంత డిజిటల్ వెళ్ళింది, ఎవరు ఎంత ఇబ్బంది పెట్టారు. ఎవరు ఇబ్బంది పెట్టలేదు. మీరు అడిగిన ఓకే, క్వశ్చన్స్ అవన్నీ అడగట్లేదండి, నేను అవన్నీ అడగట్లేదు అని చెప్పబోతున్నాను నేను. మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడతారు నన్ను. లేదు, నన్ను కూడా అడుగుతారు వాళ్ళు, అందుకని నేను మిమ్మల్ని అవేం అడగట్లేదు. సతీష్ గారు, చెప్పండి. మీ మీద అతి మంచితనం అనే ఒక కేసు నమోదైందండి. చెప్పండి. మీరు కోవిడ్ టైమ్స్లో కూడా వేజెస్ కరెక్ట్గా పంచారని, జీతాలు ఇచ్చారని, ఎవరికి ఏది కావాలో ఆ కష్ట సుఖాలు కూడా చూసుకున్నారని విన్నాం. ఇది అతి మంచితనంగా మీకు అనిపించడం లేదా? మంచితనం అతి మంచితనం ఏం కాదు, మంచితనం అంతే. ఒక ప్రొడ్యూసర్ ఇంత అతి మంచి ప్రొడ్యూసర్గా మారిపోతే వేరే ప్రొడ్యూసర్ల పరిస్థితి ఏంటి అని వాళ్ళు కేసేద్దాం అనుకుంటున్నారు మీ మీద. అలా కాదు, చాలా మంది ఉంటారండి ఇలాగా, బయటికి ఎవరికి చెప్పుకోరు. మనదేంటంటే అప్పుడు ఆ సమయంలో ఆ టైమ్స్లో మనది తెలిసింది అంతే బయట. మీ టైంలో తెలిసింది కాబట్టి మీరు అతి మంచిగా వాళ్ళతో బిహేవ్ చేశారు. వేరే వాళ్ళ పరిస్థితి ఏంటి? వేరే ప్రొడ్యూసర్లు ఏం చేస్తారు? మీరు అలా చేస్తుంటే వాళ్ళకి అదొక బెంచ్ మార్క్ అవ్వదా? చేస్తారండి, అందరూ చేస్తారండి, కానీ పైకి చెప్పుకోరు చాలామంది. మాకేంటంటే మేము కాకుండా బయట మాకు చేసిన టీం వాళ్ళు బయట స్ప్రెడ్ చేశారు న్యూస్, అంతే అండి. పైగా మా దగ్గర ఇంకొక కేసు కూడా నమోదైంది. సాక్ష్యాలు డైరెక్టర్ విజయ్ గారు అందించారు మాకు. మీరు ఎవరైనా సరే కథలు వినిపిస్తే బౌండ్ స్క్రిప్ట్తో రండి అంటున్నారంట. ఇది ఎంతవరకు నిజం? అలా ఏం కాదు, ముందు సినాప్సిస్ అడుగుతున్నామండి. అంటే వాళ్ళకి టైం వేస్ట్ అవ్వదు, మనకి టైం వేస్ట్ అవ్వదు కదని. నచ్చితే బౌండ్ స్క్రిప్ట్ చేయమని అప్పుడు షూటింగ్ వెళ్దామని అడుగుతాం, అంతే అండి. బౌండ్ స్క్రిప్ట్ ఖర్చులు ఎవరివి? అదంతా మేమే పెట్టుకుంటామండి. బైండింగ్ ఖర్చులు మీరే పెట్టుకుంటారా? అన్నీ మేము పెట్టుకుంటాం. అందుకనే మీరు అతి మంచి ప్రొడ్యూసర్ అయ్యారు. థ్యాంక్ యూ సతీష్ గారు. మీరు ఇలా రండి, ఇలా థ్యాంక్ యూ వచ్చేయండి. సో మచ్. మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదండి, మీ మీద కేసు కొట్టివేయడం అయింది. ప్లీజ్ కొట్టేయండి. కొట్టేసాం, యా. కొట్టివేసాం. చెప్పండి ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదండి, వచ్చిన వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్స్. తర్వాత మాట్లాడదామండి, ఇప్పుడు వద్దండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దేవి ప్రసాద్ గారు, ఐ రైట్? అవునండి. ఎస్, ఈ పుస్తకం మీద అక్కర్లేదు, వేరే వాళ్ళు ప్రమాణాలు చేసేసారు కాబట్టి అందరిది మేము మూకుముడిగా ఒకటే ప్రమాణం కింద తీసుకుంటున్నాము. మీ మీద ఒక కేసు నమోదు చేయడం జరిగింది. చెప్పండి. దేవి గారు, మీరు అందరికీ ఎక్కువగా ఫుడ్ పెడుతున్నారంట. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అన్న తేడా లేకుండా మీ ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ కూడా విందు భోజనంతో ఎక్కువగా ప్రేమించేస్తున్నారట. ఇది మీ మీద నమోదైనటువంటి కేసు, ఇది నిజమేనా? ఎవరు చెప్పారండి? సాక్ష్యాలున్నాయి, ప్రత్యక్ష సాక్షి. బాబు, ప్రత్యక్ష సాక్షి, ఒరే ప్రత్యక్ష సాక్షి రా. ఇదిగోండి మా ప్రత్యక్ష సాక్షి. ప్రత్యక్షం అయ్యాడు, వెళ్ళిపోయాడు, అంతే. ప్రత్యక్ష సాక్షి. భోజనం పెట్టడం మంచిదే కదండి. అదే కాకుండా బోలెడన్ని మాటలు చెప్తున్నారని, కోడి రామకృష్ణ గారి దగ్గర నుంచి రాహుల్ రామకృష్ణ గారి వరకు ఆల్మోస్ట్ అంతా కవర్ చేస్తున్నారని మీ మీద ఈ కేసు కూడా ఉంది. ఫుడ్ మాటల కేసు, ఇది కరెక్టేనా? కరెక్టేనండి. ఇది నిజమేనా? మాట్లాడడం మొదలు పెడితే ఆపనండి, మాట్లాడకపోతే అసలు మాట్లాడనండి. ఏంటండి కొంచెం నా కేసులో ఉంది ఇది. కేసు నా వైపుకి మళ్ళింది ఏమిటి? కొంచెం ఎనీవే, దగ్గరగా ఉంది. ఎవరినైనా సరే భోజనం పెట్టి వాళ్ళ మీద అభిమానం చూపించడం అనేది మంచి పని కాబట్టి మీ మీద ఈ కేసుని కూడా మేము కొట్టివేస్తున్నాము. Thank you. రండి దేవి ప్రసాద్ గారు, రండి మాట్లాడండి. మీరు మాట్లాడితే ఆపనని చెప్పారు, కానీ మీకు తెలుసుగా. స్టేజ్ మీద కాదు, మీరు స్టేజ్ మీద, నేను బయట. ఓకే. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ సినిమా, నాంది సినిమా సూపర్ హిట్ అవ్వాలని, నరేష్ గారికి పెద్ద హిట్ రావాలని ఇండస్ట్రీ కోరుకుంటుందండి. ఇండస్ట్రీ ఎందుకు కోరుకుంటుందంటే, నరేష్ గారు సక్సెస్ఫుల్గా సినిమాలు చేస్తున్నప్పుడు సంవత్సరానికి 5-6 సినిమాలు చేసిన హీరో. ఒక హీరో ఎక్కువ సినిమాలు చేస్తే ఒక సంవత్సరంలో సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది టెక్నీషియన్స్, నటీనటులు హ్యాపీగా బ్రతుకుతారు. కాబట్టి ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం ఇండస్ట్రీకి చాలా అవసరం అని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే
నరేష్ గారు సక్సెస్ అయితే నరేష్ గారు మళ్ళీ అలా ఇబ్బడి ముబ్బడిగా సినిమాలు చేస్తే చాలామందికి పని దొరుకుతుంది. కాబట్టి నరేష్ గారు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చాలామంది కోరుకుంటున్నారు, నేను కోరుకుంటున్నాను. తర్వాత ఈ పిక్చర్కి విజయ్ గారు అద్భుతంగా చేశారు సినిమా. ఫస్ట్ పిక్చర్ అయినా కూడా చాలా సినిమాలు చేసిన దర్శకుల్లాగా చేశారు. అలాగే ప్రొడ్యూసర్ గారు చాలా మంచి ప్రొడ్యూసరు, మంచి టీము. వీళ్ళందరికీ మంచి సూపర్ హిట్ వస్తే ఇంకా చాలా సినిమాలు తీస్తారు, ఒక మహావృక్షంలా ఎదుగుతారు, చాలామంది సినిమా పిట్టలకి ఆసరా ఇస్తారు. కాబట్టి ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. ముఖ్యంగా ఇందులో ఇలాంటి ఒక మంచి సినిమాలో నన్ను కూడా ఒక చిన్న పార్ట్ చేసినటువంటి, నాకు కూడా ఒక మంచి పాత్రలో నటించే అవకాశం ఇచ్చినటువంటి దర్శకులు విజయ్ గారికి, నిర్మాత సతీష్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ దేవిప్రసాద్ గారు, థ్యాంక్ యూ. కేసు లేదు ఏం లేదండి, ఊరికే చెప్పాం మీ ఇంటికి భోజనానికి వస్తాం, మాకు కూడా పెట్టండి. సునీల్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. యా, మీరు అంతా నిజమే చెప్తారని చెప్పి నా డైరీ మీద కూడా నేను ప్రమాణం చేయించట్లేదు. ఓకే. దయచేసి దీన్ని మీరు చెప్పగలరు. మీ మీద వచ్చినటువంటి ఆ కేసు ఏంటంటే మీరు డైరెక్షన్ కూడా చేస్తున్నారు. ఎందుకు డైరెక్షన్ చేస్తున్నారు? మీరు యాక్టర్ కదా, డైరెక్షన్లోకి వచ్చేస్తే ఎలాగా అని చాలామంది డైరెక్టర్లు పొట్ట కొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని వాళ్ళు కేసేశారు. అలాంటిది ఏం లేదండి యాక్చువల్లీ. ఓ, సో అలాంటిదేం లేదంట, అంటే డైరెక్షన్ చేయట్లేదు? ఏమంటే లేదండి, అలాంటిది ఏం లేదు. చేస్తున్నారు? లేదండి, అసిస్టెంట్ డైరెక్టర్గా చేశానండి ఫస్ట్లో. ఓహో, మరి ఇప్పుడు ఏదో న్యూస్ అలా వచ్చింది, మరి మీరు న్యూస్ వచ్చిందండి, నన్ను అడిగారు చేయమని. దానికి నన్నే చేయమని అడిగితే, అంటే కొంచెం డెవలప్మెంట్ లేదు 2-3 చెప్తే దానికోసం మీరే చేయొచ్చు కదా అని అన్నారు. ఇప్పుడు వద్దులేండి, మళ్ళీ ఏదో ఇన్నింగ్స్ బాగా స్టార్ట్ అవుతుంది ఈ టైంలో మళ్ళీ. ఇప్పుడు వద్దన్నారు అంటే 3-4 ఏళ్ల తర్వాత చేయబోతున్నారు. అప్పుడు మనకు తెలియదు కదండి. అప్పుడు మీకు తెలియదంటే ఇప్పుడు వీళ్ళు రెడీగా ఉన్నారు మరి. కాదండి, ఇప్పుడు మీరు అడిగిన దానికి సమాధానం అయితే నేను చేయట్లేదండి. ఇప్పుడు చేయట్లేదు ఆయ్. అంటే మేము అడిగామని మీరు చేయట్లేదా, లేకపోతే అలాంటి ముందే మీరు డిసైడ్ అయిపోయారా? మీ అందరి క్షేమం ఆలోచించి చేయట్లేదండి. ఆబ్జెక్షన్ ఎవరది? సాక్ష్యాన్ని ప్రవేశపెట్టండి. ప్రవీణ్, ఏంటి ఆబ్జెక్షన్? రండి, మైక్ ఇచ్చి ఆ సాక్షిని ప్రవేశపెట్టండి. ఇది ఎప్పుడు పడితే అప్పుడు వచ్చిపోయే సాక్షి, దీనికి ఒక మీటర్ లేని సాక్షి, ఇది రెగ్యులర్ సాక్షి, మా కోర్టు చుట్టే తిరుగుతుంటుంది. బయటకు చెప్పొద్దు ఇవన్నీ. ఏంటి మీ ఆబ్జెక్షన్? 4 సంవత్సరాల తర్వాత అంటే ఒక్క నిమిషం, నేను ఒకటి చెప్పాలి. ఆబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. చెప్పండి. 4 సంవత్సరాల తర్వాత అయినా చేస్తారా? 4 సంవత్సరాల తర్వాత అయినా మీరు చేస్తారా అని అడుగుతున్నారు. అప్పుడు చెప్పలేం కదండి. అప్పుడు చెప్పలేము అంటున్నారు. అంటే ఇప్పుడు అడగమంటాడు. ఏమండి, అప్పుడు అడగమంటారా అని అడుగు. వాట్ ఇస్ దిస్? ఏమండి, ఇక్కడ ఈయనకి డబ్బులు ఇస్తే సాక్ష్యం చెప్తాను, లేదా ఈయనే డబ్బులు ఎదిరించి నేను సాక్ష్యం చెప్పడానికి వస్తానని వస్తున్నారు రత్మని చెప్పండి. సాక్షి, నీకు డైరెక్టర్లు ఏమైనా డబ్బులు ఇచ్చారా? కొద్దిగా అడ్వాన్స్ పుచ్చుకున్నారా? ఇస్తానన్నారు. మీ మీద చాలా కేసులు ఉన్నాయిలేండి, తర్వాత తీసుకుంటాను. వచ్చేసా ముందు. ఎనీవే, థ్యాంక్ యూ. మీ మీద కేసు కొట్టేస్తామండి, మా దగ్గర రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దయచేసి మమ్మల్ని క్షమించి మా మీద వేరే కేసులు ఏం మీరు పెట్టద్దు. ఇటు వచ్చి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సాక్షి, ఇప్పటికి మీరు వెళ్ళండి, తర్వాత బోన్ ఎక్కుదురు కానీ. సాక్షి. ప్రత్యక్ష సాక్షి. సునీల్ గారు, మీరు మాట్లాడచ్చు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. మామూలుగా నరేష్ గారు చాలామంది అమెరికాలో ఉన్నోళ్ళకి ఇంట్లో మెంబరు, స్టూడెంట్స్కి ఇంట్లో మెంబరు, సీనియర్ సిటిజన్స్కి ఆయన ఇంట్లో మెంబరు. యుఎస్లో మొత్తం ఆయన సినిమాలు డివిడీలు పెట్టుకుని వాళ్ళు నవ్వుకుంటూ పొద్దున్నే అందరూ ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళి పని మీద వెళ్తే వాళ్ళందరూ ఆనందిస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేసేవారండి. నాకు కూడా మా సిస్టర్ వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు నన్ను కూడా అడిగేవారు, ఏం తేనంటే మా బావ అనేవాడు మాట నన్ను, ఒరే 4-5 అల్ల నరేష్ డివిడీలు తీసుకురారు అంటే ఆయన ఎంటర్టైన్ చేస్తారు అనే విషయం మీకు తెలుసండి. కానీ నాకు కొంచెం ఆయనతో ఇంటరాక్ట్ అవ్వటం వల్ల, ఆయన సిన్సియర్ ఆర్టిస్ట్ అండి. మీరు గమ్యం సినిమాలో అంటే అవకాశం వచ్చినప్పుడే ఎవరిదన్నా బయటకు వస్తుంది కదండి. ఇక్కడ ఎవరి విషయంలో అయినా ఏ ఫీల్డ్లో అయినా ఏంటంటే, భయ్యా నేను ఇలా చేస్తాను అని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పటం కంటే చేసి చూపించేయడం ఈజీ అండి.
ఫ్యాక్ట్ అయితే. ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఆయన నన్ను అన్నారు ఫస్ట్ విలన్గా మీరు అందరూ ఇప్పుడు అదే కలర్ ఫోటోలో చూసి సందీప్ నన్ను నమ్మి ఇచ్చి ఇప్పుడు అందరూ బాగుంది అన్నారు కదండి ఆ విలన్ క్యారెక్టర్. చాలామంది ఫోన్ చేసి కూడా చెప్పారు. కానీ ఈయన నన్ను తొట్టి గ్యాంగ్ షూటింగ్ అప్పుడే అన్నారు నరేష్ గారు. ఏమనంటే కాసిముల్ గారు మీరే ఫస్టే విలన్గా చేశారనుకోండి, తర్వాత మీరు అందరి దగ్గరికి వెళ్ళి నేను కామెడీ చేస్తాను భయ్యా అంటే ఎవరు నమ్మరు. సో ఇక్కడ మనం ఏది ఫస్ట్ ఉంటుందో అది బలమైన ముద్ర వేస్తుంది, ఎందుకంటే అందరి ఇంప్రెషను దాని ద్వారా మనకు వస్తుంది కాబట్టి అన్నారు. ఆయన ఫస్ట్ నన్ను నమ్మిన వ్యక్తి అండి. మీరు నెగిటివ్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది విలన్గా అని. అలాగే చెప్తున్నాను నేను, మీరు ఇప్పుడు దాకా నరేష్ గారు కామెడీ సినిమాల్లో సిచ్యువేషన్ ఏమున్నా సరే నవ్వించే తప్పనిసరి అండి, నవ్వించటం. ఆ సిచ్యువేషన్ ఏమున్నా మనలో ఆర్టిస్ట్ని కూడా పక్కన పెట్టి మనలో ఎంటర్టైనర్ని బయటికి తీసుకొచ్చి అందరినీ నవ్వించాలి. ఎందుకంటే ఆ సినిమా జానర్ అది కామెడీ సినిమా. యాక్చువల్గా ఆయన వెరీ సిన్సియర్ ఆర్టిస్ట్ అండి. అందుకే నాకు ఈ నాంది ద్వారా మీరందరూ రియల్గా నరేష్ గారిని అప్పుడు గమ్యంలో చూశారు, నేనులో చూశారు. ఇందులో ఇంకొంత ఇంటెన్సిటీతో మంచి మెచ్యూరిటీతో మీరందరూ కొత్త నరేష్ గారిని చూస్తారు, నాది హామీ అది. అండ్ సతీష్ వేగేసిన ఈయన మాకు బంధువు, నా చిన్నప్పటి నుంచి కూడా తెలుసు ఆయన నాకు. యాక్చువల్గా ప్రొడ్యూసర్ సతీష్ వేగేసిన, డైరెక్టర్ సతీష్ వేగేషన్ గారు కూడా బాగా తెలుసు, ఈవి గారి దగ్గర అప్పటి నుంచి తెలుసు. అయితే దీని ద్వారా లెక్కలెట్టుకోనంత డబ్బు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అలాగే విజయ్ నాకు హరీష్ దగ్గర ఉన్నప్పటి నుంచి తెలుసండి. చాలా ఎనర్జెటిక్ మనిషి. జనరల్గా హరీష్ శంకర్ పక్కన తిరిగితే కొంచెం తెలియకుండా మనకు కూడా వైబ్రేషన్ వస్తుంది కదండి. కానీ తను ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. విజయ్ సింపుల్గా ఉంటాడు, ఎప్పటికైనా మంచి డైరెక్టర్ అవుతాడు అనుకునేవాడిని. అది నరేష్ గారు సినిమాతో అవటం నాకు బాగా హ్యాపీనెస్ ఇచ్చిందండి. ఈ సినిమా ఒక కొత్త సినిమాకి నాంది పలుకుతుందని గర్వంగా నమ్ముతున్నానండి. ఎందుకంటే సినిమాలో మనం చూసి ఇంటికి రావడం ఓ పద్ధతే, ఈ సినిమా చూశాక మనం పాయింట్అవుట్ చేసుకునే పరిస్థితికి వెళ్ళేలాంటి పాయింట్ అండి ఇది. ఈ సినిమాలో పాయింట్ నేను విన్నాను, నాకు చాలా షాకింగ్. ఇప్పుడు దాకా ఎవరో దీని మీద సినిమా తీయలేదు. ట్రైలర్ కానీ అన్నీ చాలా చాలా బాగా నచ్చినాయండి నాకు. సో ఇందాక పాట కూడా అది ప్రీ క్లైమాక్స్ ముందు వస్తుందని అంటున్నారు, అదిరిపోయింది ఎనర్జీ ఆ పాటలో. సో అందరి జీవితాలకి ఒక కొత్త, మీ అందరు ఇప్పుడు దాకా గడిపిన జీవితానికి ఇంకో కొత్త జీవితానికి నాంది పలకాలని ఈ నాంది సినిమా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్ అండి. విషింగ్ యూ ఆల్ సక్సెస్ టీమ్ అందరికీ. థ్యాంక్ యూ అండి. అంతా నిజమే చెప్తారని నమ్ముతున్నాము. అంతా నిజమే చెప్తాను, మొత్తం నిజమే చెప్తారు. నిజమే చెప్తాను. రమేష్ గారు, మీరు వృత్తిరీత్యా ఒక రైటర్, అవునండి. అయితే ఈ సినిమాలో మీరు యాక్టర్గా వర్క్ చేశారు. అవును. అయితే మీరు యాక్టర్గా వర్క్ చేసినటువంటి ఈ క్రమంలో డైరెక్టర్ విజయ్ గారు కొన్ని సందర్భాల్లో ఇంప్రవైజ్ చేసి కొన్ని డైలాగులు చెప్పండి అంటే, లేదు నేను యాక్టర్ని అని మీరు చెప్పారంటే ఇది నిజమేనా? నేనా? మీరే. అంటే యాక్చువల్గా రైటర్ అనేవాడు ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు ఇన్వాల్వ్ అవ్వకూడదు అనేది నాకు బాగా ఇన్వాల్వ్ అవ్వకూడదు. అవ్వకూడదు అనేది నా ఇది. మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చేయలేదా, లేకపోతే పేమెంట్ మీకు రైటింగ్కి ఇవ్వట్లేదని చేయలేదు? అంటే ఏదైనా తనకి ప్రైవేట్గా రూమ్లో చెప్పొచ్చు, కానీ పబ్లిక్గా షూటింగ్లో ఇది ఏదైనా ఇన్వాల్వ్ అవ్వడం నాకు ఇష్టం ఉండదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈయన మీద ఉండేటువంటి కేసు కొట్టివేయడం జరిగింది, ఎందుకంటే ఆయన చాలా టెన్షన్ పడుతున్నారు. వదిలేద్దాం. థ్యాంక్ యూ రమేష్ గారు. మీరు అక్కడే ఉండండి కానీ బోన్లో. శ్రీకాంత్ గారు, చెప్పమ్మా. ఇక మీ విషయానికి వస్తే, ఏమిటా కొన్ని పదాలు మీరు వాడుతున్నారంట లొకేషన్లో? కొన్ని పదాలు ఏవో మీరు వాడుతున్నారంట లొకేషన్లో. ఆ భాష ఏమిటో తెలియటం లేదని చాలామంది సతమతం అవుతున్నారు. అది సంస్కృతమా లేకపోతే? మాట్లాడరు. మాట్లాడితే కానీ అంత పెద్దగా బూతులను ఎవరన్నారు సార్? ఎవరన్నారు సార్? ఏదో భాష మాట్లాడుతున్నారు అన్నాం. మీరేదో భాష మాట్లాడుతున్నారు. అడిగిన ప్రశ్న నాకు ఇలా అర్థమైందండి. ఏ భాష అంటే ఏం మాట్లాడలేదు మీరు, మామూలుగానే ఉంటాను. మామూలుగా ఉంటారు. అంటే మీరు ఇలా వెళ్తూ కో డైరెక్టర్తో అలా ఒక పదం, ఇలా వెళ్తూ సెట్ బాయ్తో ఒక పదం, అలా వెళ్తూ ఏదో ఒక పదం అంటూ ఉంటారని. ఏమో తెలియదండి, పిచ్చా కదా, ఏదో చేస్తూ ఉంటాను. సాక్ష్యాలు ఎవరైనా ఉన్నారా ఈ పదాలు వినేవాళ్ళు? నేనే సాక్ష్యం. ఓ, బోన్లో పక్కనే నించొని ఉంది సాక్ష్యం. ఆయన లొకేషన్లో ఉంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది.
అందరినీ హ్యాపీగా ఉంచుతాడు. మార్నింగ్ రావడం అందరికీ ఒక చాక్లెట్స్ ఇచ్చి అందరినీ ఒక పాజిటివ్ ఇదిలో పెడతాడు ఆయన. రోజు మీరు చాక్లెట్లు ఇస్తున్నారు అంటే షుగర్ రావాలన్నా ఒక స్వీట్తో స్టార్ట్ చేస్తాడు ఆయన. చాక్లెట్ తింటే షుగర్ వస్తుంది, ఉప్పు తింటే బీపీ అందరినీ హెల్తీగా శ్రీకాంత్ అందరితో గారు, నవ్వుతూ మీరు కోర్టుని ఎగతాళి చేస్తున్నారు. ఇట్స్ ఓకే, పర్వాలేదు. అంతే ఎనర్జీ ఇచ్చేటువంటి చాక్లెట్లేనా లేకపోతే మాటలు కూడా ఏమైనా? మాటలు కూడా చాలా ఎనర్జెటిక్గా మాట్లాడతాడు, ఆ, అందరితో చాలా కలుపుగలుగా మాట్లాడతాడు. That's ఎవరు all, డల్గా ఉన్నా చాలా హ్యాపీ మూడ్లో ఉంచాడు కో ఆర్టిస్టులు అందరినీ. థ్యాంక్ యూ. చాలా ఫ్రెండ్లీ నేచరు. థ్యాంక్ యూ శ్రీకాంత్ అయ్యంగార్ గారు, మీరంతా నిజమే చెప్పారని నమ్ముతున్నాం. ఏం డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏం మాట్లాడరే? సాక్ష్యాలంటే ఎవరు రారే? ఎవరు లేరా ఇక్కడ? ఆహా, మీకు చాక్లెట్లు అందాయా? రండి సార్, రండి సార్. మీ కేసులు 2 కొట్టేయడం జరిగిందండి. నైస్ మీటింగ్ యూ శ్రీకాంత్ గారు. Thank you. యూఆర్ ఫెంటాస్టిక్ యాక్టర్. రమేష్ గారు, యూఆర్ గ్రేట్ రైటర్. రండి రండి. కేసులన్నీ మనసులో పెట్టుకోకండి. నాకు ఆ లాంగ్వేజెస్ కూడా రావు మీవి, ఓకేనా? అందరికీ నమస్కారం అండి. విజయ్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో విజయ్తో ఎక్కువ ట్రావెల్ అయింది నేను, సతీష్ వేగనేష్, ఇద్దరు డైరెక్టర్ సతీష్ వేగనేష్. తను కోరియేటర్గా పనిచేసిన సినిమాలు, నేను రైటర్గా కూడా ఎక్కువ పనిచేసాం, ఇద్దరం కలిసి పనిచేసాం. తన గురించి నాకు బాగా తెలుసు. తను ఏ కట్ చేసినా నాకు ముందు ఒకసారి తను నా సజెషన్ కోసం నాకు వినిపిస్తాడు. ఈ కథ నాంది కథ నాకు వినిపించగానే నాకు కథ బాగా నచ్చింది. అంటే యాక్చువల్గా నాకు ఏ కథ చెప్పినా నాకు అనిపించి నేను చెప్తాను, కానీ ఈ కథ చెప్పగానే నాకు ఈ కథలో ఏం చెప్పాలి అంత బాగుంది. కానీ ఈ కథకి ఎవరు అని అడిగా. ఎవరు అనుకుంటున్నావు నువ్వు అంటే నరేష్ గారు నాకు. ఒకసారి నేను చిన్న ఇదయ్యా, కానీ మరుక్షణం నాకు ఏమనిపిస్తుందంటే కామెడీ ఇమేజ్ ఉన్న నరేష్ గారు కనుక ఇంత సీరియస్ ఫిల్ము, ఇంత ఎమోషనల్ ఫిల్మ్ చేస్తే డెఫినెట్గా ఒక చేంజ్ ఓవర్ ఉంటుంది అనిపించింది. చాలా మంచి డెసిషన్ విజయ్, గో అహెడ్ అన్నాను. దాని తర్వాత ఒక 1 month బ్యాకే మొత్తం పాజిటివ్ చూశానండి. మొత్తం అప్పుడు రష్ అంతా చూశాను, నాకు చూపించాడు యాక్చువల్గా మొత్తం అంతా. చూసి నేను షాక్ అయ్యానండి నిజంగా. చాలా బాగా తీశాడండి. నాకు ఏమైతే కథ చెప్పాడో దాన్ని అంత అద్భుతంగా తీశాడు. విజయ్కి సపోర్ట్ చేసిన ఆ కెమెరామెన్ సిద్ధు, నెక్స్ట్ మన ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ, అలాగే శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ డైరెక్టర్, టీం అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారండి. ఆయన అంటే తను అనుకున్న కథని తను అద్భుతంగా, అంటే 100%కి 200% తీయగలిగాడు. సినిమాని చూసిన తర్వాత నాకు అనిపించింది అది యాజ్ అ రైటర్గా. దీంట్లో ఇంత మంచి సినిమాలో నేను కూడా ఒక చిన్న పాత్ర చేసి ఒక భాగం అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. విజయ్కి ప్రొడ్యూసర్ సతీష్ వేగేష్ణ గారు అసలు కోవిడ్ టైంలో కూడా ఎంతో సపోర్ట్ చేసి తనకి ఏం కావాలో అంతా ఇచ్చి చాలా మంచి సినిమా రావడానికి, అవుట్పుట్ రావడానికి చాలా దోహదపడ్డారండి. దీంట్లో క్యాస్ట్ అండ్ క్రూ అంతా పర్ఫెక్ట్గా సెట్ అయింది. చాలా పాజిటివ్ ఎనర్జీగా ఆర్టిస్టులు కూడా ప్రతి పాత్రకి అద్భుతంగా అందరూ, దేవి గారు అయితేనేంటి, శ్రీకాంత్ అయ్యంగారు అయితేనేంటి, నెక్స్ట్ మొత్తం హరీష్ ఉత్తమన్ గారు, అలాగే వరలక్ష్మి గారు, అందరూ మణిచందన గారు, అందరూ కూడా ఎవరి పాత్రలను అద్భుతంగా చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఈ ఇంత మంచి సినిమాని సపోర్ట్ చేసి ఆదరిస్తారని కోరుకుంటూ టీం అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ రమేష్ గారు. శ్రీకాంత్ గారు, ఈయన 200 సినిమాలు రాశారు, ఆయన అంత మాట్లాడతారు. నేను మాట్లాడేదే తక్కువ. నరేష్ గారు కానీ, సునీల్ గారు కానీ ఇక్కడ ఉన్నారు. అన్నిటికన్నా కష్టమైన పని వాళ్ళు చేశానండి ఈ సంవత్సరాలు. ఇంకొకరిని నవ్విపించడం. కామెడీ ఈజ్ ద టఫెస్ట్ పార్ట్ ఆఫ్ యాక్టింగ్. ఇదేంటండి ఏడిపించడాలు ఇవన్నీ జుజూబీ, ఆయనకి ఊదేస్తారు, ప్రాబ్లమే లేదు. నాకు ఈ సినిమాలో మంచి వేషం ఇచ్చిన మా విజయ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సతీష్ గారికి ఫస్ట్ ఈడెవడో వచ్చాడు, డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నట్టు చెప్తాడా లేదా డైలాగులు అని డౌట్ వచ్చినాయి. సార్ క్లారిటీ వచ్చిందా సార్? మీ అందరి కెరియర్స్ వేరే అండి. నాది చాలా లేట్ స్టార్ట్ నాది. సో 47 ఏట చలనచిత్ర పరిశ్రమలో కొంచెం అవకాశాలు పెరిగి కొంచెం బిజీ అవుతున్న నటుడు నేను కాబట్టి నా అనుభవాలు వేరు, నా మాటలు వేరు. బట్ అన్నిటికన్నా సంతోషం ఏంటంటే చలనచిత్ర పరిశ్రమ గొప్పది. కష్టపడతా ఉండి నా స్థాయిని నేను పెంచుకుంటే అక్కడి నుండి ఇక్కడ రాగలుగుతా అని చెప్పి
నాకు నేర్పించిన కళామ తల్లికి కృతజ్ఞతలు. ఇక్కడ వీచేసిన పెద్దలు, మన పత్రికా విలేకరులు అందరికీ నమస్కారం. సుమాజీ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేటప్పుడు మీరు ఒక యాడ్ చేశారు. షీఈ్ హైపర్ థైమీసియా అంటారండి. ఇలా చూస్తే గుర్తుండిపోతుంది, ఫోటోగ్రాఫిక్ మెమరీ, అండ్ షీ కెన్ స్పీక్ సో ఫాస్ట్ అండ్ ఆల్ దట్. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ దట్ దిస్ ఈవినింగ్ మళ్ళీ ఇస్ మీ బికమింగ్ కేసు కొట్టేశాం. థ్యాంక్ యూ. డైరెక్టర్ విజయ్ గారు కానీ ఇక్కడ వీచేసిన మిగతా డైరెక్టర్లు, నిర్మాతలు అందరికీ ఒక విజ్ఞప్తి. శ్రీకాంత్ అయ్యంగార్ బాగా నటిస్తాడండి, టైం టు టైం వస్తాడు, అందరితో బాగుంటాడు, ఏమీ డిమాండ్ చేయడు. అంటే డబ్బులు ఇవ్వకపోతే రాడదు వేరే విషయం, కానీ మీరు సంపాదిస్తే మాకు ఉపాధి, మాలాంటి ఆర్టిస్టులకి ఇంకో అవకాశం. కాబట్టి కుంభవర్షం కురవాలి మీ మీద, డబ్బుల కుంభవర్షం. విజయ్ మంచి పేరు రావాలి విజయ్కి, అండ్ మళ్ళీ మళ్ళీ మంచి మంచి సినిమాలు తీయాలి. థ్యాంక్ యూ అండి. అంతా నిజమే చెప్తారు. మైక్ ఆన్ చేసి ఇవ్వాలని తెలీదా? ఏ ప్రత్యక్ష సాక్షి, అంతా నిజమే చెప్తాను మీ గురించి తప్ప. ఓకే, మీ మీద యాంకర్లు ఒక కేసు పెట్టారండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఆ కేసు ఏంటంటే మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్స్లోనూ అలాగే ఫంక్షన్స్లో యాంకర్ల కన్నా బాగా మాట్లాడుతున్నారు అని. సాక్ష్యం ప్రవేశపెట్టండి. సాక్ష్యం ప్లీజ్. వాట్? వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము హరీష్ శంకర్ గారు. చప్పట్లు కూడా కొట్టారు. నో మైక్ మైక్ మైక్. హరిశంకర్ గారు సినిమాలతోనే కాదు, స్పీచ్లతో కూడా ఒక సరికొత్త ట్రెండ్ని క్రియేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ హరిశంకర్ గారు. సో సాక్ష్యం కూడా చూశారు. మీరు చాలా అద్భుతంగా చాలాసేపు మాట్లాడుతూ ఉన్నారు ఈ మధ్య ఫంక్షన్స్లో. యాంకర్స్ పొట్టగొట్టేస్తున్నారని కొంతమంది యాంకర్లు కేసు పెట్టారు. దీని మీద మీరు ఎలా స్పందించాలనుకుంటున్నారు? డూ యూ వాంట్ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్? ఎవరైనా లాయర్ ఉన్నారా మీ వైపు నుంచి వాదించడానికి? నాకు తెలిసి ఒక సుమగారు తప్ప ఇంకెవరు కేసు పెట్టుండరు. మీరు ఈ కేసు ఓడిపోవాలని కోరుకుంటున్నాను. తెలిసిపోయిందా మీకు? ఎందుకంటే నేను వరలక్ష్మి గారు లాయర్గా పెట్టుకోబోతున్నాను కాబట్టి డెఫినెట్గా మీరు ఓడిపోతారు. అంటే ఆవిడ్ని పెట్టుకుంటారా లాయర్గా? ఇలాంటి కేసులు ఆవిడే వాదించాలి కదా. ఆవిడే హ్యాండిల్ చేస్తారు. ఓకే, సో హరీష్ శంకర్ గారి మీద ఉండేటువంటి కేసుని మేము కొట్టేయడం జరిగింది. పైగా ఆయన మాట్లాడడం మాకు కూడా ఆనందకరమే కాబట్టి వారిని ఇలా వచ్చి ఒకసారి అందరికీ ముఖం చూపించక్కర్లేదు, పర్వాలేదు, ఇలాగే మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్. తీస్తున్నారా? మీకు ఇంకోటి కొత్త విషయం నేర్పిద్దాం అనుకుంటున్నా. ఏమిటది? పర్లేదు, కెమెరాస్ అందరు చూసినా పర్లేదు. మైక్ యా. నాకు కూడా థ్యాంక్ యూ. ఇంతమంది మైక్లో మాట్లాడుతున్నారు, ఎవరికి వాళ్ళు మాస్కులు పెట్టుకుంటున్నారు. నా పరిస్థితి ఏంటి అని చెప్పి మైక్ పాపం వెలవెలబోతుంది. యో, ఇది మైక్కి మాస్క్. యా, వావ్, చప్పట్లో. మన మాటల్ని చేరేసే మైక్ మాట్లాడలేదు కదా. కరెక్ట్. సో అందుకు మాస్క్ మనమే పెట్టాలి. అద్భుతం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమా వేరే సినిమా ఆడియో ఫంక్షన్కి వచ్చినట్లేదు, నా సినిమా ఆడియో ఫంక్షన్కి వచ్చినట్టు ఉంది. ఎందుకంటే టీం అంతా నాతో ఉన్నవాళ్ళు, నా అసిస్టెంట్ విజయ్, బాబీ, నా రైటర్ సతీష్ గారు, మా స్క్రీన్ ప్లే రైటర్ రమేష్ రెడ్డి గారు. నా సినిమాలా ఉంది. నరేష్ గారు, నాన్నగారు అంటే నాకు ఎంత అభిమానం మీకు తెలుసు. ఈ సత్యన గారు అప్పట్లో కొత్త రైటర్లను ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయన సినిమాకి మినిమం ఒక 10 మంది రైటర్లు ఉంటారు. అలా 10 మందిలో ఒక రైటర్ అవుదామని చెప్పి ఇండస్ట్రీకి వచ్చాయండి నేను. ఆయన ఎంతోమంది రైటర్లని ఆయన ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. ఈవీ గారు, వాళ్ళు ఇక్కడ ఉన్న రమేష్ రెడ్డి గారు కానీ, సతీష్ వేగేషన్ కానీ, ఈవీ గారి పేరు తలుచుకోకుండా వీళ్ళెవరు కెరీర్ గురించి మాట్లాడరు. అలాగే యా, అఫ్ కోర్స్ గురుగారు నీడ్స్ బిగ్ అప్లాస్ ఆఫ్ రౌండ్ అండి ప్లీజ్ ఈవీ గారి గురించి. అలాగే నరేష్ గారు ఎందరో కొత్త దర్శకుల్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. థ్యాంక్ యూ నరేష్ జీ, ఇవాళ మా విజయ్ని పరిచయం చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనస్ఫూర్తిగా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. విజయ్ గురించి చెప్పాలి. విజయ్, నీ కళ కష్టం
రెండు నెరవేరిన రోజు ఇవాళ. విజయ్ నా దగ్గర ఒక 5 సినిమాలకి పనిచేశాడు అసిస్టెంట్గా. మరి అసిస్టెంట్ అనాలో అసోసియేట్ అనాలో కోఆర్డినేటర్ అనాలో తెలియదు. విజయ్ని సెట్లో చూసేసరికి నాకు ఒక ధైర్యం. నేను వెళ్ళేసరికి మొత్తం రెడీ చేసి పెట్టేవాడు విజయ్. విజయ్ సెట్లో ఉంటే ఒక ధీమా, ఒక ధైర్యం ఉండేది. నా సినిమాకి నేనన్నా పడుకున్న రోజులనే కానీ విజయ్ నా సినిమా రిలీజ్ అప్పుడు ఎప్పుడు పడుకోలేదు. మరి క్లీషే ప్రాసలా చెప్పాడు అనుకోకపోతే నా ఎన్నో విజయాల వెనక ఈ విజయ్ ఉన్నాడు. థ్యాంక్ యూ విజయ్. అండ్ నా దగ్గర విజయ్ ఏం నేర్చుకున్నాడో నాకు తెలియదు, ఎందుకంటే ఇంకా సినిమా చూడలేదు. కానీ విజయ్ దగ్గర అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే హార్డ్ వర్క్. నా ప్రతి సినిమా రిలీజ్ డేట్ చెప్పిన టైంకి రిలీజ్ అయిందంటే దానికి కారణం విజయ్, మా కోఆర్డినేటర్ బాబీ. విజయ్ డైరెక్టర్ అయిపోయాడు, ఇంకా నెక్స్ట్ మళ్ళీ నీ ఆడియో ఫంక్షన్ గురించి నేను వెయిటింగ్. విజయ్, ఒక డిఫరెంట్ సినిమాతో, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో నువ్వు టీజర్తోనే అందరినీ ఆకట్టుకున్నావు. నిజంగా టీజర్ చూసి నేను షాక్ అయిపోయాను. అంటే జనరల్గా నా సినిమాలన్నీ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. సో నా నుంచి అసిస్టెంట్ వస్తున్నాడంటే ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా తీస్తాడేమో అనుకున్నాను. బట్ టీజర్ చూపించిన తర్వాత డెఫినెట్గా నా అసిస్టెంట్ అంటే రేపు నమ్ముతారు లేదో నాకు డౌట్. అంత బాగా తీసాడు సినిమా. నరేష్ గారు అల్లరి నరేష్ అంటూ ఉంటారు. బట్ మహర్షి సినిమా నుంచి యాక్టర్ నరేష్ అని పిలుస్తున్నారు. డెఫినెట్గా ఒక కొత్త, మా వంశీ మిమ్మల్ని కొత్తగా చూపించాడు. దీంట్లో డెఫినెట్గా విజయ్ ఇంకో కొత్త యాంగిల్ ఆవిష్కరించండి నేను డెఫినెట్గా అనుకుంటున్నాను. అంటే ఒక ప్రీ ఇమేజ్ ఉండి, ఒక 50-60 సినిమాల్లో ఒక ప్రీ ఇమేజ్ ఉండి తను నవ్విస్తాడు ఒక ఇమేజ్ను మోస్తూ సడన్గా ఒక సినిమాలో ఏడిపించాలంటే అది మామూలు విషయం కదండి. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ గట్స్. ఈ సినిమా మీరు చేయడమే చాలా పెద్ద విజయం. అంటే ఈ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ మీరు తీసుకోవడమే దట్స్ యువర్ బెస్ట్ సక్సెస్ అండి. దట్స్ యువర్ ఫస్ట్ సక్సెస్ అనుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్ సతీష్ గారు చాలామంది చాలాసార్లుగా మాట్లాడారు, ఈ సినిమా ఇంకా ఓటీటీలో వచ్చేస్తుంది, ఓటీటీలో అయితేనే చూస్తారంట, అందరూ లాక్డౌన్లో ఇంట్లో ఉన్నారు, ఇంకా సినిమా ఓటీటీలో రిలీజ్ చేస్తారు అని చాలామంది చాలా కామెంట్లు చేశారండి. బట్ మీరు ఇన్ని రోజులు వెయిట్ చేసి, ఇన్ని నెలలు వెయిట్ చేసి మా విజయ్ డ్రీమ్ని బిగ్ స్క్రీన్ మీద ఆవిష్కరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాట్స్ ఆఫ్. ఒక కొత్త డైరెక్టర్ నమ్మి ఇంతకాలం సినిమాని అనుకున్నట్టుగా చేసి అనుకున్నట్టు తీయడం అనేది మామూలు విషయం కాదు సార్. విషింగ్ ఏ హ్యూజ్ సక్సెస్ అండి. అండ్ వరలక్ష్మి గారు, మీరు వస్తున్నప్పుడే మీ ఏవి చూశాను. సేమ్ మీరు కూడా అంటే హీరోయిన్కే పరిమితం అయిపోకుండా ద పీపుల్ హూ లవ్ యాక్టింగ్ దే జస్ట్ వాంట్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. దే డోంట్ కేర్ అబౌట్ ద క్యారెక్టర్. యాజ్ లాంగ్ యాజ్ యూ లవ్ ద కెమెరా యూ విల్ బీ హియర్ అండి. కంగ్రాచులేషన్స్. అండ్ సినిమాకి పనిచేసిన అందరు టెక్నీషియన్లకి, ఎస్పెషల్లీ విజువల్స్ అదిరిపోయి కెమెరామెన్ సిద్, థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మై ఫ్రెండ్. అండ్ అలాగే మాటలు రాసిన అబ్బుర్ రవి గారికి, మా బ్రహ్మ కడలికి, ఇందాక మా టీంలో చెప్పడం మర్చిపోయాను, విజయ్తో పాటు అన్ని సినిమాలు చేశాడు నాకు బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్కి. అండ్ ఎక్స్ట్రానరీ యాంకరింగ్ చేస్తూనే మధ్యలో స్టేజ్ మీద ఎక్కిన వాళ్ళని కొంచెం ఇబ్బంది పెడుతున్న సుమ గారికి మరొకసారి కంగ్రాట్స్ చెప్పుకుంటూ, మా మీద ఏం కేసు లేరుగా? మీ మీద కేసులు సరిపోవట్లేదు, పుస్తకం నిండిపోయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి. ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది, ఎలా ఉంటుంది, రెవెన్యూ ఎంత ఉంటుంది, ఇవన్నీ చెప్పడం ఇట్స్ టూ ఎర్లీ అండి. బట్ వన్ థింగ్ ఐ కెన్ సే, ఈ సినిమా ద్వారా డెఫినెట్గా నరేష్ గారిలో ఒక కొత్త యాంగిల్, వరలక్ష్మి గారిలో ఒక కొత్త క్యారెక్టర్, ఒక కొత్త ప్రొడ్యూసరు, ఒక మంచి అభిరుచి ఉన్న ఒక కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి రాబోతున్నారు. వీళ్ళు ఇక్కడే చాలా కాలం ఉండబోతున్నారు అనమాట, ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ మీద నమోదైనటువంటి కేసు పేరు అడ్జస్ట్మెంట్ కేస్. ఎడాపెడా డేట్లు ఇచ్చేస్తున్నారంట. ఆ తర్వాత కోడైరెక్టర్ని ఆ అడ్జస్ట్మెంట్ ఇవ్వండి, ఈ అడ్జస్ట్మెంట్ ఇవ్వండి అని అడుగుతున్నారంట. అడ్జస్ట్మెంట్ కేసు నమోదైంది, కోడైరెక్టర్లు పెట్టారు. అమౌంట్ అండి కాదు, వేరే సినిమా డేట్ల గురించి అడ్జస్ట్మెంట్లో ఒక సినిమాలో లేదు. దీనివల్ల చాలా ఎప్పుడు అడగల ప్రొడ్యూసర్ అడగండి. హలో, వన్ సెకండ్, ఐఎమ్ డీలింగ్ దిస్ కేస్. నో ప్రాబ్లం చేచి. ఇద్దరిది ఒకటే కేసు అండి ఇప్పుడు. ఓ చేచి, ఓకే, మలయాళం. ఓకే, అయినా సరే నో, తమ్ముడే, పేకాటే, కేరళనే, ఇక్కడ కేసే. ఓకే, నో ప్రాబ్లం చేచి. ఓకే చేట, చెప్పండి. అడ్జస్ట్మెంట్ అడగలేదా మీరు? ఆయన అడగండి. విజయ్ గారు, సాక్ష్యాల్ని ప్రవేశపెట్టమంటారా? కో డైరెక్టర్స్ ఎక్కడా? విజయ్ కదా, మా ప్రొడ్యూసర్ సతీష్ గారిని అడగండి. కో డైరెక్టర్స్ని కూడా బెదిరించారా? ఎవరు ముందుకు రావట్లేదు? లేదు, ఇంతకు ముందేమో నా మేకప్ రూమ్లోకి వచ్చారు సార్, మేడం ఆయన చాలాసార్లు అడ్జస్ట్మెంట్లు అడిగారండి, డేట్లు ఇచ్చేసారు, తర్వాత ఆ షూటింగ్కి వెళ్ళాలంటారు. ఎక్కడయ్యా, ఎక్కడా? అంటే నేనే కనిపిస్తున్నానా మీకు? ధీరజ్ వీళ్ళే. చెప్పండి ప్రవీణ్ గారు. రామ్మా రా.
ఒక సాక్షి దొరికింది, ఎస్కేప్ అవ్వకుండా చూడమ్మా. దా ఇలారా ఇలారా ఇలారా. చెప్పమ్మా మీ పేరు? ధీరజ్. 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 డిసెంబర్ 18వ తారీఖు ఏం జరిగింది? 2020. ఆ రోజు సీన్ జరిగిందండి. వెరీ గుడ్, కరెక్ట్, రైట్ ఆన్సర్. అయిపోయింది, కేసు కొట్టేయండి. నీకు 10 పాయింట్లు. కేసు సారీ, నేను పూర్వపరాలను లాయర్. ఎక్కడికి వెళ్తున్నావు? ఇట్రా. పరిశీలించి ఇతను అడ్జస్ట్మెంట్ అడిగాడా? లేదండి, ఏం అడగలేదు. ఏం అడగలేదా? అంటే మాకు senior అడ్జస్ట్మెంట్ ఏంటండి బాబు, అసలు షూటింగే లేదు 6 నెలల్లో. అక్కడ అంతర్వేదిలో కూర్చుని ఉన్నాం. ఏం అడిగాడు? మా కోడేటర్ గారు అక్కడ ఉన్నారు, ఆయన మాత్రం బాబు మేము అడగలేదు, ఏం చేయలేదు. ఆయన పంపించమని నాకు వాట్సాప్లో. వెళ్ళండి అయ్యా వెళ్ళండి, నన్నేమో ఎక్కిచ్చేస్తారు, కేసు పెట్టమని మీరేమో చెప్పరు. ఏం అడగలేదండి అసలు. థ్యాంక్స్, థ్యాంక్ యూ. రండి, అయిపోయింది కదా కేసు. ఉండండి అక్కడే. హరీష్ ఉత్తమన్ గారు, మీరేంటి నన్ను కాపీ చేస్తున్నారు? పరిచేసి అంటే బ్రేక్ ఇచ్చినా ఇవ్వకపోయినా మెల్లిగా వెళ్ళిపోయి మీ ఫుడ్ మీరు తినేసి డిస్టర్బ్ కాకుండా మళ్ళీ లొకేషన్లో మీ పనులు మీరు చూసుకుంటూ అంత సవ్యంగా జరిగేలాగా చేస్తున్నారంట. హౌ? ఇంత తెలుగు అర్థమైపోయిందా? అర్థమైంది. అర్థమైంది. సో హౌ? సో మీరు మర్చిపోయారు అనుకున్నా, ఏదో ఒక స్టేజ్లో మీరు చెప్పారు నెక్స్ట్ టైం స్టేజ్కి వస్తే మీరు తెలుగులో మాట్లాడాలి అని. సో ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నా. నేర్చుకొని రిమైండింగ్ యూ. మై గాడ్, ఈ I know you're doing more than 365 shows in a year. Okay, but you might have forgotten. So అందుకే నేను ఇప్పుడు ఈ ఒక్క మాట reminding you. నా ఒక్క జేబులో నేను చేసుకొని వెళ్ళిపోతున్నాను. హరీష్ గారు చెప్పండి. చాలండి, కేసు కొట్టేశాం. రండి ప్రవీణ్ గారు, హరీష్ గారు రండి. సినిమా గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద వచ్చిన పెద్దలకి, మంచిగా క్లుప్తంగా మాట్లాడతారు. నరేష్ గారి అభిమానులకి, ఒకసారి వాళ్ళ ఫేస్లు చూసి మాట్లాడండి, క్లుప్తంగా మాట్లాడండి. అందరికీ పేరు పేరున నమస్తే. జనరల్గా ఇలా మైక్ ఇచ్చినప్పుడు మనకంటే వయసు అనుభవం వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. మనకంటే నేను ఎక్కువ పెద్దగా మాట్లాడింది లేదు, కానీ నాంది వచ్చేసరికి ఒక 2-3 నిమిషాలు మాట్లాడదాం అనుకుంటున్నా. ఫస్ట్, ఇలాంటి స్క్రిప్ట్లు కొండకుచో ఎక్కడో తగులుతూ ఉంటాయి. అలాంటి ఆలోచన వచ్చిన తూమ్ వెంకట్ గారికి, మా రైటర్ గారికి, అలాగే ఆ కథకి అద్భుతమైన మాటలు అందించిన మా అబ్బూర్రావు గారికి థ్యాంక్ యూ సార్. ఇకపోతే ప్రొడ్యూసర్ వేగేసిన సతీష్ గారి గురించి చెప్పాలి. ఆయన 2-3 సినిమాలకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేసి సుశిక్షితులై బడ్జెట్ ఎలా కంట్రోల్ చేయాలి, ఎవరు కాస్ట్ కట్ ఎలా చేయాలని తెలుసుకుని అప్పుడు దూకాడు ఆయన. సో SV2 ప్రొడక్షన్స్ తొలి ప్రయత్నానికి ఆల్ ది బెస్ట్ సార్. అలాగే శ్రీచరణ్ పాకాల ఈరోజు హీరో. చెలి సాంగ్ అందరి మనసులో దోచుకుంది. ఇక ఎక్కువగా నేను చెప్పాలనుకుంది సిద్, 16 ఏళ్ళ తెలుగు కుర్రాడు. కెమెరామెన్లు ఎక్కువ ఇంపోర్ట్ అవుతున్న ఈ రోజుల్లో తెలుగువాడు సత్తా చట్టకి నీ సినిమా 19వ తారీఖున చాలా ఆనందంగా గర్వంగానే ఉంది. డ్యాన్స్ మాస్టర్లో, ఫైట్ మాస్టర్లో ఇంపోర్ట్ చేయడం తగ్గింది. ఇప్పుడు కెమెరామెన్లు ఇంపోర్ట్ కూడా తగ్గుతుంది నీతో అని కోరుకుంటున్నాను. ఇకపోతే ఎడిటర్ చోటకే ప్రసాద్, ఆయన నుంచి కూడా బాగా చెప్పుకోవాలి. ఇకపోతే విజయ్, 2009లో అనుకుంటా కుర్రాడు అనే ఒక సినిమా షూటింగ్ జరుగుతుంటే నానక్రమగూడలో ఒక కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం. విజయ్ కనకమేడల. ఆ ఇంటి పేరు అంటే నాకు చాలా ఇష్టం. దేవి ఫిల్మ్స్ అధినేత కె దేవివార ప్రసాద్ గారి ఇంటి పేరు అది. ఇంటి పేరులో బంగారం పెట్టుకున్న బంగారం లాంటి డైరెక్టర్. అప్పటి నుంచి హరీష్ అన్న దగ్గర అసోసియేట్గా ఉన్నప్పుడు మిరపకాయ అప్పటి నుంచి బాగా క్లోజ్ అయ్యి బావ పిలుపుల్లోకి వెళ్ళింది. అప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ పరిచయం పెరుగుతూ వచ్చిందే తప్ప ఎక్కడ ఇది రాలేదు. ఇకపోతే నాంది సినిమా అతని డైరెక్షన్లో హరిశంకర్ గారితో పనిచేసినట్టే అనిపించింది. హరిశంకర్ గారితో పనిచేసినప్పుడు ముఖ్యంగా ఆయన లేకుండా ఉంటే ఇంకా బాగా చెప్పేవాడిని. ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఎడ్రా అంటాడు మళ్ళీ, అందుకని. సో యాజ్ ఇట్ ఈస్ తను లిమిటెడ్ చేసేస్తే సరిపోతుంది అనిపిస్తుంది. సో అలాగే విజయ్తో కూడా యాజ్ ఇట్ ఈస్ కంఫర్ట్ ఫీల్ అయ్యాను, అందరు యాక్టర్లు కూడా ఫీల్ అయ్యారని అనుకుంటున్నా. ఇకపోతే అందమైన విలన్ హరీష్ ఉత్తమన్. దర్శి వాళ్ళు లేడు, దర్శి లేడీ నవమి, బ్యూటిఫుల్ హీరోయిన్ నవమి. ముఖ్యంగా వరలక్ష్మి శరత్ కుమార్. మేమందరం దేవి ప్రసాద్ గారు అందరం ఎవరి పాత్రలు వాళ్ళు చించుకుంటూ బాగా చేసామండి. చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ చేసిన తర్వాత తలకిందులుగా వెళ్ళాడి 6 అడుగులు 2 అంగుళాల మనిషి మొత్తం ఎత్తుకుపోతాడు. ఈ సంవత్సరం అవార్డులన్నీ నరేష్ గారికి వస్తాయి, రావాలని కోరుకుంటున్నా.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ థ్యాంక్ యూ టు హరీష్ ప్రవీణ్ గారు. గారు, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. 2019లో నేను దీని తర్వాత కాప్ రోల్ చెయ్యను అని డిసైడ్ అయిపోయా. ఆ టైంలో విజయ్ గారిని కలిశాను. నా ఫస్ట్ క్వశ్చన్ ఇదే అయింది. నేను అడిగాను, బ్రదర్ కాప్ రోలా అని. అవును అని చెప్పారు. నేను చెప్పాను, బ్రదర్ దండం పెడతాను, దయచేసి వదిలేయండి, నేను కాప్ రోల్ చెయ్యను అని చెప్పా. అని విజయ్ గారు చెప్పారు, మీరు కథ వినండి, మీకు నచ్చలేదంటే ఓకే నో ప్రాబ్లం, మీరు డిసైడ్ చేసుకోండి అన్నారు. ఓకే అన్నాను. అప్పుడే చెప్పారు. కథ చెప్పిన తర్వాత నా డెసిషన్ మార్చేశాను. ఎందుకంటే నేను కథ విన్నప్పుడే అప్పుడే తెలిసింది ఇది డెఫినెట్లీ ఇది ఒక హిట్ మూవీ అని. సో థ్యాంక్ యూ విజయ్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ మూవీ, దిస్ రోల్. అండ్ ఇక్కడ నేను హరిశంకర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే విజయ్ గారిని నేను ఫస్ట్ డీజే సెట్లో కలిశాను. ఇప్పుడు కూడా కేరళ ఎక్కడ వెళ్ళినా డీజే మూవీయే దే రికగ్నైజ్ మీ విత్ డీజే మూవీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమా ప్రొడ్యూసర్ సతీష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఫ్రెండ్లీ and giving me all the payment. Thank you, sir. And Sidhu, visuals chusam. He's very quiet, kani work lo telisipotundi. He's too good. You've got greater heights to reach, brother. And Sri Charan Pakala, background music adripoindi. Thank you so much. And the whole team, wishing the whole team the very best. And Varalakshmi garu, she's been a friend of mine for the past 7-8 years. Kani ide first movie ikkada Telugulo manam work chestunam. So very happy. She's a stunning performer. So indulo kuda oka lawyer character lo adri kottesaru, meere chusaru aa reel lo. And the heroine, good luck to you too. And Naresh garu, అందరూ చాలా డెడికేషన్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది యాక్టర్స్. కానీ ఆ డెడికేషన్ లెవెల్లో నుంచి ఒక కంఫర్ట్ లెవెల్లో నుంచి బయటకు వెళ్ళి నేను చూశాను ఎంత కష్టపడ్డారు అని. సో కంగ్రాచులేషన్ బ్రదర్, దిస్ ఈస్ గోయింగ్ టు బి అ బిగ్ మైల్ స్టోన్ ఫర్ యూ. విషింగ్ యూ ద వెరీ బెస్ట్. ఐఎమ్ షూర్ ఫ్రమ్ నౌ ఆన్ you will have another direction also. So wishing you all the very best. Wishing the whole team, the direction team, the camera team, the production team, all the very best. And Super Chechi, thank you so much. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకా ఫుల్ తెలుగు అద్భుతంగా మీరు మాట్లాడేస్తారు, డబ్బింగ్ Thank you, అన్నీ thank you. అయిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్. బ్రహ్మకట్లి గారు రండి. కేసు కానీ ఒక కేసు నమోదైందండి మీ మీద కూడా. ఈ ఆర్ట్ డిపార్ట్మెంట్ సెట్ బాయ్స్ వాళ్ళు కేసు వేయాలని నేను చెప్పారు, కానీ నేనే కొంచెం పర్లేదు మన బ్రహ్మకడ్లి గారు అని చెప్పి పక్కన పెట్టాను. మీరు వాళ్ళ పనులు కూడా చేసేస్తున్నారు ఏమిటండి? మీరే వెళ్ళిపోయి మొత్తం సెట్ బాయ్స్ పనులు కూడా చేస్తున్నారంట, నిజమేనా? అలా చెప్పారు మీకు? అలా చెప్పా లేదు, నా దగ్గర ఉన్న వాళ్ళందరూ కష్టపడి పని చేస్తేనే ఈ రిజల్ట్ అని. అదే వాళ్ళు కష్టపడి పని చేస్తున్నారు, కానీ మీరు వాళ్ళకన్నా డబ్బులు కష్టపడుతున్నారంట. నేనైతే ఏం చేయలేదు, మీకు ఎలా ఎవరు చెప్పారు మరి? నేనైతే ఏం చేయలేదని చెప్పకండి, ప్రొడ్యూసర్ గారు ఇక్కడే ఉన్నారు, నేను కూడా ఏమి ఇవ్వలేదు అంటారు ఆయన. మీరు మాట్లాడండి. నేను సిద్ధులాగా ఎక్కువ మాట్లాడలేను. వావ్, అపురూపమైన స్పీకర్ అయితే. ఇక్కడ విజయ్ టీం అండి ఇది. ఇక్కడ ఉన్న టెక్నీషియన్లు అందరూ విజయ్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు కాబట్టి మేమంతా నరేష్ గారితో కూడా ఫస్ట్ టైం, సతీష్ వేగేశ్న గారితో కూడా ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాం. మేమంతా ఒక టీం లాగా ఈ సినిమాని తను ఏదైతే అనుకున్నాడో ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో అందరం ఒక ఫ్రెండ్స్ అనమాట, అందరూ అదే ఉద్దేశంతో పనిచేస్తాం. మంచి రిజల్ట్ వచ్చింది, అందరికీ నచ్చుతుంది అనుకున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రహ్మకడ్లి గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఎప్పుడు ఎక్కువ మాట్లాడను, చెప్పిందే మళ్ళీ చెప్పి స్కిప్ అయిపోతాను. పేజ్ నెంబర్ 156. ఈ మూవీకి మటుకు ఐ జస్ట్ డోంట్ వాంట్ మిస్ అవుట్ ఆన్ ఎనీ వన్. అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో హ్యాపీ టు సీ సార్ నరేష్ గారు ఈ రోల్లోని. మీ సినిమాలు ఎన్నో చూసి చాలా ఎంజాయ్ చేసాం వైజాగ్లో ఉన్నప్పుడు.
తర్వాత ఇండస్ట్రీకి వచ్చాం అండ్ ఫైనల్లీ ఐ గోట్ టు వర్క్ ఆన్ దిస్ ఫిల్మ్. ఇంత ఇంటెన్స్ రోల్ అసలు మీరు చేస్తున్నారనేసరికి ఐ వాజ్ సో ఎక్సైటెడ్. అండ్ ఒకసారి మూవీ చూసిన తర్వాత ఐ గాట్ ఈవెన్ మోర్ థ్రిల్. సో ఇట్ వాస్ గ్రేట్. ఇట్స్ గోయింగ్ టు బీ అ హోల్ న్యూ స్టోరీ ఆల్ టుగెదర్ ఫ్రమ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై ప్రొడ్యూసర్ సతీష్ వెంకటేశ్వర గారు, sir, thank you so much for all the support. Thank you for this wonderful opportunity. It's been really good working on this film. Coming to the director, Vijay garu, pani alaga chestam, kashtapadtam, kani but there's a process. Adi madku enjoy cheyapothe there's no point. So I really enjoyed working on this film. Song avanindi, BGM avanindi, chala cool ga velipindi right from the beginning till the final mix of the film. And అతని గురించి ఇంకెక్కువ చెప్పను. February 19th మీరే చూస్తారు. అండ్ ఆల్ ద రైటర్స్, తూమ్ వెంకట్ గారు, దాని తర్వాత అబుర్ రవి గారు, సీనియర్ మ్యాన్. It was a team. It was a teamwork, and DOP Sid, ఎప్పటి నుంచో తను నాకు ఫ్రెండ్. ఫస్ట్ మూవీ we are collaborating and working on this, and the actors, all of you have done a great job. And Feb 19th the movie is going to release. అందరూ తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం పేజ్ నెంబర్ 2 మొత్తం చెప్పేశారా? ఇంకా ఉన్నాయి. And of course, not to forget my music team, Anand and Joy, my mixing engineers, my recording engineers, my programmers, my singers. Thanks a lot for making this happen. మై యాంకర్, యా, థ్యాంక్ యూ సో మచ్. ముందు థ్యాంక్స్ చెప్పేస్తా విజయ్కి, సతీష్ గారికి, నరేష్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే ఇప్పటిదాకా నేను కోర్ట్ డ్రామా రాయలా. అండ్ తూమ్ వెంకట్కి, వీళ్ళు ఈ కథను నా దగ్గర తీసుకొచ్చినప్పుడు జనరల్గా మన అందరికీ తెలుసండి ఏంటంటే అబద్ధాన్ని నిజమని నమ్మించడం చాలా ఈజీ. ఇప్పుడు 10 మంది అబద్ధాన్ని ఒకేసారి అలా చెప్పుకుంటూ పోతే దానికి సాక్ష్యాలు కూడా ఉంటాయి, అది నిజమైపోతుంది. కానీ నిజాన్ని నిజం అని నమ్మించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అదే పాయింట్ తోటి ఎంత కష్టపడి చేశారంటే, ఎంత రీసెర్చ్ చేశారంటే, చిన్న పాయింట్లు వీళ్ళు రీసెర్చ్ మెటీరియల్ చూస్తే కూడా, అంటే అడ్వకేట్స్తో మాట్లాడడం, పోలీసులతో మాట్లాడడం, ఇక్కడ ఎవరిని తప్పు చూపించడం ఈ సినిమా ఉద్దేశం కాదండి. అందరికీ ఒక సిచ్యువేషన్ ఉంటుంది, ఆ సిచ్యువేషన్లో తప్పులు జరుగుతాయి. అలా జరిగిన చాలా తప్పుల్లో ఇది ఒక తప్పు కింద, ఈ తప్పుకి రిజల్యూషన్ ఏంటి, ఒక సొల్యూషన్ ఏంటి అంటే, దీంట్లో ఒక మాట విన్నారు కదా, మనిషి పుట్టడానికి కూడా 9 నెలలు సరిపోతుంది, నాకు న్యాయం చెప్పడానికి ఏంటి ఇన్నేళ్ళు పడుతుంది. ఇలా ఎంతోమంది మగ్గిపోతున్నారు, వాళ్ళందరి రిప్రజెంటేషన్ ఈ సినిమా అనుకోవచ్చు. అంత గొప్ప కథను చేశారు వీళ్ళందరికీ నిజంగా చప్పట్లు కొట్టి మనం అభినందించాలి. ఎందుకంటే ఇలాంటి పాయింట్ తోటి సినిమా ఇండస్ట్రీలో సినిమా అంటే డబ్బు అండి. కళ ఇవన్నీ పక్కన పెడితే ప్రొడ్యూసర్ ఏం చూస్తారు, ఈ సినిమా తీసి రిలీజ్ చేస్తే నాకు డబ్బు వస్తుందా రాదా, అది ఆయనకి వ్యాపారం. అది వ్యాపారం ఖచ్చితంగా చేయాలి, వ్యాపారంలా చేయాలి. కానీ ఇలాంటి పాయింట్తో వస్తే మనకు వస్తుందా రాదా, ఇలాంటి పాయింట్తో నేను చేస్తే నా కెరీర్కి ఇది ఎలా హెల్ప్ అవుతుంది అని ఒక్కొక్కళ్ళు, నరేష్ గారు కానీ విజయ్ కానీ, తన ఫస్ట్ సినిమా ఇలా చేస్తే నా పొజిషనింగ్ ఏంటి, డైరెక్టర్స్ దీంట్లో నా పొజిషనింగ్ ఏంటి అనుకున్నప్పుడు వీళ్ళందరి గట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ఇంటెన్స్ సబ్జెక్ట్ని అంతే ఇంటెన్స్ తోటి సినిమా అంతా తీయాలనుకున్నప్పుడు, ఎందుకంటే మనకి సినిమా అంటే నవరసాలు ఉంటాయండి, అన్నీ ఉంటాయండి, దీంట్లో అందరూ రావచ్చండి, ఇది మామూలుగా మన అందరం వినే మాటే. కానీ అది స్వీకరించేటప్పుడు, లోపల థియేటర్లో కూర్చునేటప్పుడు వాడది ఫీల్ అవ్వాలి. లోపల నేను కూర్చొని సినిమా చూస్తుంటే సినిమాలో జరిగేది నేను ఫీల్ అవ్వాలి. అలా ఈ సినిమా రావడానికి ఈ టీం మెంబర్ ప్రతి వాళ్ళు కారణం. అందరూ చెప్తున్నారు కదా నరేష్ గారు వీళ్ళందరి గురించి. నరేష్ గారికి అసలు మీరు గమ్యం చూసినప్పుడే మనం ఫిక్స్ అండి, ఈయన వేరే చూపించగలడు, వేరే నరేష్ని ఆయన అప్పుడే ఆవిష్కరించిస్తారు. ఆయనకి ఇది అలాంటి ఒక సినిమా అనుకుంటే, ఈ ప్రవీణ్, దర్శి, మ్యామ్
అసలు మీరు ముగ్గురు అయితే ఒక చోట ఎక్కడో ఓబీలో ప్రవీణ్ వాయిస్ ఒకటి వినిపిస్తున్నా నా కళ్ళంపటి నీళ్ళు తిరిగిపోయినాయి. నేను ఉండలేను రా అని ఒక మాట అంటాను, నేను చూడకుండా నేను ఉండలేను రా అని ఒక ఓబీలో వాయిస్ వినిపిస్తుంటే అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారు వీళ్ళు. అద్భుతం చేశారు నిజంగా చాలా. అండ్ శ్రీచరణ్ ప్రాణం పోస్తాడు మళ్ళీ. నాకు చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ అండి శ్రీచరణ్, టీం మెంబర్. అండ్ వీళ్ళందరూ అందరికీ చాలా గొప్ప పేరు తీసుకొచ్చే సినిమా అవుతుంది. ఈయనకి పేరుతో పాటు డబ్బు కూడా తీసుకొచ్చే సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. పాటలు రాస్తూ ఎప్పుడూ టెన్షన్గా ఉండే రచయితలకి ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చే నటుడు నరేష్ గారు. సార్ నిజం చెప్తున్నా, నాకు ఎప్పుడు కాస్త టెన్షన్ ఫీల్ అయినా బెండ్ అప్పారావు సినిమా చూస్తా సార్. నేను ఎన్ని వందల సార్లు చూశాను ఆ సినిమాని. అలాంటి నటుడుతో నా పాటల ప్రయాణానికి నాంది ఈ నాంది చిత్రం. నరేష్ గారిలో నటుడు గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు. మహర్షి సినిమాలో పాత్ర తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే పాత్రను ఆయన నాంది సినిమాలో చేశారు. ఈ ఒక్క మాట చాలనుకుంటాను ఈ సినిమాలో పాత్ర ఎలా ఉండబోతుందో చెప్పడానికి. ఇందులో టైటిల్ సాంగ్ రాశాను నేను. ఇదే నాంది ఘాతుకాల్ని గోతిలో నా పాతడానికి, ఇదే నాంది నిద్రలేని రుద్రవీణ రౌద్రగీతికి, ఇదే నాంది గాయపడ్డ న్యాయసింహ గర్జనానికి, ఇదే నాంది రాక్షసాన్ని కోల్చడానికి. ఇంత ఎమోషనల్ సాంగ్ని నాకు ఇచ్చిన నూతన దర్శకుడిగా ఆయనకి ఈ చిత్రం నాంది విజయ్ కనకమేడల గారికి, నిర్మాతగా సతీష్ గారికి ఇదే నాంది, వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇందులో ఇంకో పాట కూడా నాతో విజయ్ రాయించారు. ఇది ఉద్వేగభరితమైన గీతం అయితే అది మనస్సుని తాకే పాట. అందులో నరేష్ గారి నటనని చూసి తీరాలి మీరు. అది తల్లిదండ్రులని వాళ్ళని స్మరించుకుంటూ ఆయన చేసిన అభినయం ఉంది. హ్యాట్స్ ఆఫ్ సార్. నేను ఈ పాటలు రాయడానికి చాలా కీలకమైన కొన్ని ఘట్టాలను నేను చూడాల్సి వచ్చింది. ఎంత బాగున్నాయో చెప్పలేను. ఈ సినిమాకి పనిచేయడం అనేది నాకు దొరికిన ఒక వరం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అన్నిసార్లు ప్రేమ పాటలు అన్నీ రాస్తాం, కానీ ఒక ఉద్వేగభరితమైన, ఒక అర్థవంతమైన, హృదయాన్ని తాకే పాటలు రాయడానికి చాలా అరుదుగా అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని నాకు ఇచ్చిన దర్శక నిర్మాతలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు మంచి ట్యూన్స్ ఇచ్చి మా ప్రయాణానికి కూడా నాందిదే శ్రీచరణ్ పాకాల గారితో, శ్రీచరణ్కి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. సతీష్ సార్, ప్రొడ్యూసర్ సతీష్. నేను అడిగిన ప్రశ్న ఏం చేసావమ్మా? తెలుగు నేర్చేసుకున్నావు. హౌ సో ఫాస్ట్ తెలుగు? అందుకే నేను అదే మా టీమ్కి థ్యాంక్స్ చెప్పాలి. అందుకే నేను డైరెక్టర్ గారు నేర్పించేశారా తెలుగు? డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ నరేష్ సార్, టీం మొత్తం నేర్పించారు. ప్రవీణ్ గారు అందరూ నాతో తెలుగులో మాట్లాడుతున్నా, సో అందుకే ఈజీగా వచ్చింది తెలుగు. బాబోయ్, గట్టిగా నిజంగా చప్పట్లు కొట్టాల్సింది. మొదటి సినిమాకి ఈ మాత్రం తెలుగు మాట్లాడేస్తున్నావు అంటే రెండో సినిమాకి ఇంకా డైలాగులు కూడా రాసేస్తావు. మాట్లాడమ్మా ఇప్పుడు. థ్యాంక్స్ చెప్పుకో. ఓకే, థ్యాంక్ యూ. అదే ప్రొడ్యూసర్ సతీష్ గారు అండ్ డైరెక్టర్ విజయ్ సార్, నరేష్ సార్, అందరి మా ఆర్టిస్ట్ ప్రవీణ్ గారు, హరీష్ ఉత్తమన్ సార్, బాలలక్ష్మి గారు, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ డిఓపి సిద్ధి గారు, ఇలాగ ఒక మంచి టీంతో వర్క్ చేయడానికి నా అదృష్టం. సో అందరికీ థ్యాంక్స్. ఇలాగ ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి నాకు నమ్మకం ఇచ్చి డైరెక్టర్ ఇచ్చారు. సో మీరందరూ 19th పోయి చూడాలి. సో ఎలా ఉంది చెప్పాలి. యా, థ్యాంక్ యూ సో మచ్. ఏదో సినిమాలో డ్యూయల్ రోల్ లాగా, ఫోన్లో డ్యూయల్ సిమ్ లాగా, ఇక్కడ డ్యూయల్ పేర్లు. సాధారణంగా మనం చేసిన పనికి ఎవరైనా అప్రిషియేట్ చేసినా, మనల్ని పొగిడినా అది చాలా అదృష్టం. మనం చేయని పనికి ఎవరైనా పొగిడితే అది మహా అదృష్టం. నాంది పుణ్యమా అని
నాకెన్ని ఫోన్లు అంటే ఈయన పుణ్యమా అని ఫోన్ చేసి సార్ టీజర్ చాలా బాగుంది. నితిన్ గారు మెసేజ్ పెట్టారు, సతీజీ టీజర్ అదిరింది. నేను ఫోన్ చేసి సార్ నేను కాదు. అవునా? కళ్యాణ్ రామ్ గారు, ఏం సతీజీ నాకు చెప్పకుండా ప్రొడ్యూస్ చేశారా? సార్ నేను కాదు, ఆ సతీష్ వేగేసిన వేరే. ఈయనతో నాకు ఇప్పటి నుంచి కాదండి, ఈయన కాస్టింగ్ డైరెక్టర్గా ఉండేవారు. నరేష్ గారికి తెలుసు, నరేష్ గారి సినిమాకి నా దొంగల బండి ఫస్ట్ సినిమాకి కూడా ఈయనే కాస్టింగ్ డైరెక్టర్. ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది, ఓ పెద్ద డైరెక్టర్ వల్ల కో డైరెక్టర్ ఫోన్ చేశారు. సార్ వేగేసిన సతీష్ గారా? అవునండి. మీరు పంపించిన హీరోయిన్ ఫొటోస్ బాగున్నాయండి, డైరెక్టర్ గారు ఒకసారి ఆఫీస్కి అమ్మాయిని తీసుకురమ్మన్నారు. ఏ ఫొటోసు నేను ఎవరికి పంపాను? అదే సార్ మీరు పంపించారు కదా అమ్మాయి ఫొటోస్, అమ్మాయి హీరోయిన్గా బాగుంటుంది అన్నారు. సార్ మీరు ఏ వేగేసిన సతీష్ అనుకుంటున్నారు? అదే కాస్టింగ్ డైరెక్టర్. సార్ నేను అది కాదు సార్, నేను రైటర్ వేగేసిన సతీష్. అప్పుడు స్టార్ట్ అయింది సార్, ఇప్పుడు వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. ఫంక్షన్కి మెయిన్ నరేష్ గారి గురించి ఎంత ముఖ్యంగా వచ్చానో ఈ డౌట్ క్లియర్ చేయడానికి నేను అంతలా వచ్చాను. ఇక నరేష్ గారి గురించి మాట్లాడాలి. నేను రైటర్గా ఉన్న నేను డైరెక్టర్గా అయ్యి ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నానంటే దానికి కారణం ఇద్దరు, నరేష్ గారు, మా గురువు గారు ఈవీవి సత్యనారాయణ గారు. సాధారణంగా ఒక కొత్త డైరెక్టర్ని హీరో ఇంట్రడ్యూస్ చేయాలంటే చాలా ఆలోచిస్తారండి. కానీ నరేష్ గారు చేసిన 57 సినిమాల్లో నాకు తెలిసి ఈజీగా ఓ 15 మంది పైన కొత్త డైరెక్టర్లను ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. సాధారణంగా బిగినింగ్లోనో లేదు కెరీర్ కొంచెం అలా ఉన్నప్పుడు కొత్త డైరెక్టర్లకు ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ నరేష్ గారు కెరీర్ పీక్లో ఉన్నప్పుడే 2008లో ఆయన 8 సినిమాలు చేస్తే 4 సినిమాలకి కొత్త డైరెక్టర్ని పరిచయం చేసిన ద గ్రేట్ పర్సన్, ద గ్రేట్ హీరో అల్లరి నరేష్ గారు. ఒక మనిషిలో టాలెంట్ ఉంది ఉంటే డెఫినెట్గా నమ్మి ఎంకరేజ్ చేసే పర్సన్ ఈ రోజుకి అలాగే ఉన్నారు. అట్లాగే డైరెక్టర్ విజయ్, నాకు గబ్బర్ సింగ్ నుంచి నేను రైటర్గా పనిచేస్తే ఆ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అప్పటి నుంచి తెలుసు. విజయ్ 3 ఇయర్స్ బ్యాకే అవ్వాలి, అంతా ఇక్కడ దాకా వచ్చాక వెళ్ళిపోయింది. ఇండస్ట్రీలో చాలామందికి వెళ్ళిపోద్ది. బట్ శతమానం భవతి ముందు నాకు సేమ్ జరిగిందండి. 3 ఇయర్స్ ఒక ప్రాజెక్ట్ మీద కూర్చున్న తర్వాత అది నా చేతిలోంచి వెళ్ళిపోయింది. బట్ శతమానం భవతి వచ్చింది, బ్లాక్ బస్టర్ వచ్చింది, నేషనల్ అవార్డు కూడా వచ్చింది. విజయ్ ఆ రోజు మిస్ అయినందుకు ఎంత ఫీల్ అయ్యావో ఈరోజు నాందితో డెఫినెట్గా రేపు నీకు ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇక్కడ నుంచి విజయ్ లాగా సినిమా చేయాలి, విజయ్ లాగా స్క్రిప్ట్ రాయాలని చాలామంది వచ్చే డైరెక్టర్స్ అనుకుంటారు. సో ఇంకా టీం అందరికీ కంగ్రాట్స్ అండి. ఎందుకు కంగ్రాట్స్ చెప్తానంటే ఆల్రెడీ హిట్ కల కనబడుతోంది కాబట్టి. నరేష్ గారి యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు, ఎందుకంటే 2008లోనే గమ్యంకి నంది అవార్డు తీసుకున్న ఆయన గురించి కొత్తగా చెప్పేదేం లేదు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ గారు సూపర్గా ఉందండి, ఎందుకంటే సాంగ్ చాలా హాంటింగ్గా ఉంది. మ్యూజిక్ మీరు మామూలుగానే రికార్డింగ్ ఎక్స్ట్రాడినరీగా చేస్తారు. అలాగే కెమెరామెన్ సిద్ గారు టీజర్ కానీ ట్రైలర్ కానీ చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ప్రతి టెక్నీషియన్ గురించి మాట్లాడుతున్నారు అంటే నిజంగా చాలా గ్రేట్. ఈ విషయంలో విజయ్ని అభినందించాలి. ఎవరైనా సాధారణంగా ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఏ ఫిలిం బై లేదంటే డైరెక్టెడ్ బై అని వేసుకోవాలనుకుంటారు, కానీ విజయ్ టీమ్ అని వేసుకున్నాడు. హ్యాట్స్ ఆఫ్ విజయ్, హ్యాట్స్ ఆఫ్. సో టీం అందరికీ కంగ్రాట్స్ చెప్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ప్రొడ్యూసర్గా నేను డైరెక్టర్గా ఒక సినిమా చేస్తే ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ చేయొచ్చు జనాల్ని. సో టీం అందరికీ ఆల్ ది బెస్ట్. అలాగే వరలక్ష్మి సత్కుమార్ గారు, ఈ ఇయర్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ క్రాక్లో మీరు న్యాయాన్ని చట్టాన్ని లెక్క చేయని వ్యక్తిగా చేసి ఈ సినిమాలో న్యాయాన్ని కాపాడటానికి పోరాడుతున్నారు చూడండి. ఇది ఒక్క మీ ఆర్టిస్టులకే చెల్లుతుంది. సో డెఫినెట్గా ఈ సినిమా మీకు సెకండ్ హిట్ అవుతుందని బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే జాంబిరెడ్డితో హిట్ కొట్టిన మీకు కూడా కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ సినిమాకి వర్క్ చేసిన వాళ్ళందరూ నాకు బాగా తెలుసు. ఫస్ట్లీ సిద్ధు కెమెరామెన్ నాతో పాటు చాలా యాడ్ ఫిల్మ్స్ చేశాడు. సో చిన్న కొంచెం తిక్కు ఉంటుంది అనమాట తనలో. సో లైటింగ్ వైజ్ కానీ షార్ట్స్ వైజ్ కానీ. సో అది ఈ సినిమా ఫస్ట్ టీజర్ చూసినప్పుడు ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. తనకి ఫైనల్గా మంచి అవకాశం దొరికినందుకు. కంగ్రాచులేషన్స్ సిద్ధు, యు వర్ ఏబుల్ టు ప్రూవ్. అండ్ దెన్ శ్రీచరణ్ పాకాల, వెరీ క్లోజ్ ఆఫ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, అండ్ ప్రొడ్యూసర్ సతీష్ వేగనేశ్న గారికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. హీరోయిన్ నవమి గారికి, జేఎమ్మ వరలక్ష్మి శరత్కుమార్ గారికి, సో అండ్ ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ, మన వరంగల్ శ్రీను గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసినందుకు. నాకు పర్టికులర్గా నరేష్ గారు అంటే చాలా చాలా ఇష్టం. ఆయన రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ నాకు చాలా చాలా ఇష్టం. ఇంతకుముందు కూడా 1-2 సార్లు ఇద్దరం కలిసి ఏదైనా చేయడానికి ట్రై చేసాము, బట్ థింగ్స్ డిడ్ంట్ హ్యాపెన్.
సో ఐ హోప్ ఫ్యూచర్లో ఇద్దరు కలిసి మళ్ళీ వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. ఒకసారి నరేష్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో షీల్డ్స్ చూశానండి. ఒక పెద్ద ప్లేస్, దాని నిండా షీల్డ్స్ ఉన్నాయి. సో అక్కడ నరేష్ గారి కోసం వెయిట్ చేస్తున్నప్పుడు యువి సత్యనారాయణ గారి సినిమాలు అనమాట. ద రేంజ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ హీస్ డన్, జంబులెక్కడి పంప నుంచి ఆమె వరకు, సో డిఫరెంట్ జానర్స్, అంటే నేను డిఫరెంట్ జానర్ ఫిల్మ్స్ చేయడానికి ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఇన్స్పిరేషన్ యువి సత్యనారాయణ గారు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ యువి సత్యనారాయణ గారు. మా అందరికీ చాలా ఇన్స్పిరేషన్. సో వాళ్ళ అబ్బాయి నరేష్ గారు కూడా యాజ్ అన్ యాక్టర్ హీస్ ఫెంటాస్టిక్. అంటే లైక్ నేను శంభో శివ శంభో సినిమా నాకు ప్రీ గుర్తుంది. ఆ రోజు థియేటర్లో నేను చూసినప్పుడు చాలా గుర్తు నాకు. ఆ పర్టికులర్ వన్ డైలాగ్, రే కర్ణ చంపేద్దాంరా అంటారు. నాకు చాలా ఇష్టం అది. సో అలాంటి క్యారెక్టర్స్ ఇప్పుడు ఈ నాంది సినిమా చూసినప్పుడు కూడా, అండ్ ఇట్స్ నాట్ ఈజీ అండి. అంటే మామూలుగా కెమెరా ముందు ఫుల్ బట్టలు వేసుకొని పర్ఫామ్ చేయడమే చాలా కష్టం. సో అసలు అలా చేశారు అంటే కనుక ఇట్స్ ఫెంటాస్టిక్. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ గట్స్. ఇట్స్ మైండ్ బ్లోయింగ్ దట్ యువ్ డన్ సంథింగ్ లైక్ దిస్. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండి, ఇంకా డిఫరెంట్ సినిమాలు, డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ జానర్స్ మీరు ట్రై చేయాలని చెప్పి నేను చాలా కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం కామెడీ మాత్రం వదలొద్దు, కామెడీ చేస్తూ ఉండండి. దాంతోపాటు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జానర్ ఫిల్మ్స్ చేయండి ప్లీజ్. అబ్బూర్ రవి గారు, బ్రహ్మకడల్లి గారు, అండ్ చాలామంది అండి, రవి వర్మ గారు. సో ఫెంటాస్టిక్ కాస్ట్ అండి. అంటే నేను ట్రైలర్ చూసినప్పుడు చాలా రేర్గా సినిమా చూసి కళ్ళలో నీళ్ళు వస్తాయి, కానీ ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడే నా కళ్ళలోంచి నీళ్ళు తిరిగాయి. సో ప్రవీణ్ కానీ, దర్శి కానీ, వీళ్ళందరూ రెగ్యులర్గా మనం ఒక కైండ్ ఆఫ్ యాక్టింగ్ చూస్తాము. బట్ ఈ ట్రైలర్ చూసినప్పుడే ఒక చిన్న గూస్ బంప్స్ అనిపించినాయి నాకు. సో ఐఎమ్ ష్యూర్ లాక్డౌన్ తర్వాత రిలీజ్ అవుతున్న ఫిల్మ్స్ అన్నీ తెలుగు ప్రేక్షకులు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. క్రాక్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. అలాగే దాని తర్వాత వచ్చిన ఫిల్మ్స్ కూడా. అండ్ జాంబీ రెడ్డి, సో జాంబీ రెడ్డిలో మా జాంబీస్ అన్నట్ల నుంచి ఎంత బ్లడ్ వచ్చిందో, ఓన్లీ అల్లరి నరేష్ గారి నుంచి అంత బ్లడ్ వచ్చినట్టుంది ఈ సినిమాలో. సో అది ఎంత పెద్ద బ్లడీ బ్లాక్ బస్టర్ చేశారో, ఈ సినిమాని కూడా అంతకన్నా పెద్ద బ్లడీ బ్లాక్ బస్టర్ చేయాలి నాందిని. అండ్ ఈ యంగ్ టీం అందరికీ మీరందరూ సపోర్ట్ చేయాలి అండ్ ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సుమా గారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ. ముందుగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ మై నాంది టీమ్ ఫర్ దేర్ కంటిన్యూస్ సపోర్ట్ త్రూఅవుట్ ది మేకింగ్ ఆఫ్ దిస్ ఫిలిం. సో అండ్ ఈరోజు వచ్చిన గెస్ట్లందరికీ, మీడియా వారికి వెరీ స్పెషల్ థ్యాంక్స్. సో జనరల్గా హీరో కానీ హీరోయిన్ కానీ మాట్లాడితే అందరూ ఇంట్రెస్టింగ్గా చూస్తుంటారు. ప్రొడ్యూసర్స్ మాట్లాడినప్పుడు జనరల్గా ఛానల్ మార్చేస్తుంటాం. నేను కూడా అదే పని చేస్తుంటాను. సో ఐ వాంట్ టు కీప్ ఇట్ వెరీ సింపుల్ అండ్ క్రిస్పీ. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఒకటే, లాక్డౌన్ టైంలో మనం ఓటీటీలో చాలా మలయాళం ఫిలిమ్స్ చూసాం, బ్రహ్మాండమైన మలయాళం ఫిలిమ్స్ చూసాం, కాన్సెప్ట్ బేస్డ్ మలయాళం ఫిలిమ్స్. హరీష్ ఉత్తమన్ గారు చాలా సినిమాలు చూసాం. మీ సినిమాలు, నాట్ యువర్ సినిమాలు, యువర్ లాంగ్వేజ్ మలయాళం సినిమాలు. సో అప్పుడు అందరూ డిస్కస్ చేసుకుని లాక్డౌన్ టైంలో ఎక్కువ టైం ఖాళీ ఉండేది కాబట్టి, అరే మలయాళంలో ఇంత మంచి కాన్సెప్ట్ సినిమాలు తీస్తున్నారు, తెలుగులో ఎందుకు తీయరు మనోళ్ళు అని చెప్పి ఒక చిన్న కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఉండేది అందరిలో. ఇన్ఫ్యాక్ట్ మేము డిస్కషన్లో కూడా అనేవాళ్ళం. బట్ నాంది ఈజ్ అన్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ వన్ హూ థింక్స్ ఓన్లీ మలయాళం పీపుల్ కెన్ డూ సచ్ కాన్సెప్ట్ ఫిలిమ్స్. ఇట్స్ తెలుగు కెన్ ఆల్సో, తెలుగు మేకర్స్ ఆర్ దేర్, వీ కెన్ డూ సచ్ గ్రేట్ ఫిలిమ్స్. థ్యాంక్ యూ. సో మనం మలయాళం ఫిలిమ్స్ రీమేక్ రైట్స్ కొన్ని తెలుగులో తీస్తుంటాం. ఐ వుడ్ లైక్ టు గ్లాడ్లీ సే దట్, ప్రౌడ్లీ సే దట్, ఈ నాందికి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక వీ హ్యావ్ గాట్ ఎంక్వైరీస్ ఫ్రమ్ తమిళ్ అండ్ హిందీ ఫర్ రీమేక్ రైట్స్, విచ్ ఇస్ వండర్ఫుల్. థ్యాంక్ యూ విజయ్ ఫర్ మేకింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఫిలిం ఫర్ మీ అండ్ ఫర్ అవర్ టీమ్. ఫైనల్గా నేను చెప్పవలసింది ఏంటంటే, చెప్పాలనుకుంటే ఇట్స్ ఎ హంబుల్ రిక్వెస్ట్. ఈ లాక్డౌన్ అయ్యాక, థియేటర్స్ ఓపెన్ అయ్యాక, జనరల్గా ఏ ఫిల్మ్ అయినా ఓపెనింగ్స్ బాగుంటే ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ అవుతున్నారు. అని జస్ట్ 3-4 days ఆడితే ఎవ్రీబడి ఈజ్ సేఫ్ ఇన్ ది ట్రేడ్ వైజ్. సో అలాగే ఈ ఫిబ్రవరి 19న ఫ్రైడే మార్నింగ్తో థియేటర్స్లో రిలీజ్ అవుతున్న నాందిని జస్ట్ ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి, నచ్చితే మీరు చెప్పండి. ఐఎమ్ షూర్ దట్ దిస్ విల్, ఎవరు ఆపక్కర్లేదు, వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారానే ఇట్ విల్ స్ప్రెడ్.
అండ్ అందరు మా దగ్గర కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ మంచి డబ్బులు వస్తాయి. అండ్ వీ విల్ బీ ఏబుల్ టు మేక్ మోర్ ఫిలిమ్స్, సచ్ ఫిలిమ్స్ లైక్ దిస్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సతీష్ గారు. వెయిటింగ్ ఫర్ February 19th మూవీని థియేటర్స్లో చూడడానికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే ఇప్పుడు నైజాం డిస్ట్రిబ్యూటర్ శ్రీను గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. I'm really sorry. I just want to invite somebody who is very close to my heart. The person who is behind this film and who has traveled throughout the film, even for the distribution of this film also. Rajesh Danda, ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలి ప్లీజ్. రాజా వస్తున్నారు రాజా ప్లీజ్ కమ్ రాజా. ఈయన రాజా అన్న ఆయన వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ అస్, ఎ కామన్ ఫ్రెండ్ అండ్ ట్రూ ఫ్రెండ్ ఫర్ మన విజయ్ గారు నాకుని. ఆయన వల్లనే అసలు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. అండ్ హీ వాజ్ దేర్ త్రూఅవుట్ ద ఫిలిం. అంటే మొత్తం స్టార్టింగ్ నుంచి ప్రీ ప్రొడక్షన్ అప్పటి నుంచి కాస్టింగ్ అప్పటి నుంచి అన్నీ ఆయనే. నాకు పెద్దగా ఎక్కువ మాట్లాడుతున్న రాదు అంటే అంత చాకచక్యంగా. రాజా ఏదన్నా రాజా ప్లీజ్ మాట్లాడండి అంటే ఆయనే అందరితో మాట్లాడుకుని అంటే తలలో నాలుకలా ఉంటాడు ఆయన. వెల్కమ్ టు శరత్ కుమార్ సార్ అండ్ రాధిక మ్యామ్. I feel honored to be here, ma'am. Recently I did Crack Nizam. So, coming about Nandi. In Nandi movie, నేను అనుకుంటున్నాను అంటే ఇది ఒక ముగ్గురి అఖండమైన విజయానికి పునాది అని అనుకుంటున్నాను. అదేంటి రిలీజ్ అవ్వలేదు, అఖండమైన విజయం ఏంటి అని మీరు అనుకుంటున్నారేమో. అంటే నా దృష్టిలో వీళ్ళు ముగ్గురు విజయం సాధించినట్టు. ఒకరు నిర్మాత సతీష్ గారు అండి. ఎందుకంటే ఇలాంటి సినిమాకి ఖర్చు పెట్టి సినిమా తీయాలి అంటే చాలా లెక్కలు ఉంటాయంటే హీ హాస్ ద టేస్ట్. అతను చూస్ చేసుకున్నప్పుడే అతని టేస్ట్ అర్థమవుతుంది. ఇంకొకరికి అఖండమైన విజయం అంటే దర్శకుడు అండి. అంటే ఈ సబ్జెక్టు ఒక కొత్త దర్శకుడిగా ఫస్ట్ సినిమాతో ఇలాంటి సబ్జెక్ట్తో లాంచ్ అవ్వాలంటే చాలా గట్స్ ఉండాలండి. డైరెక్టర్ విజయ్ గారు, టు యూ to launch with such kind of script, you have very guts to launch such kind of scripts. So నేను అనుకుంటాను మీరు చాలా రీసెర్చ్ చేసి చాలా ఎలిమెంట్స్ని దీంతో టచ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. అండ్ మా అన్నయ్య నరేష్ గారికి ఇది బాక్స్ ఆఫీస్, దిస్ విల్ రాక్ బాక్స్ ఆఫీస్ అనిపిస్తుందండి. అంటే ఎంతోమంది దర్శకులకి రేపొద్దున లాంచ్ అవ్వాలనుకునే వారికి ఇది ఒక ట్రెండ్ సెటర్ మూవీగా లాగా నిలుస్తుందని చెప్పి నేను నమ్ముతున్నానండి. దీంతో అన్నయ్యకి హీ హాజ్ అచీవ్డ్ సో మెనీ అవార్డ్స్. ఈ మూవీకి ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను హీ విల్ అచీవ్ సో మెనీ అవార్డ్స్ అండ్ ఐ విష్ హిమ్ టు నేషనల్ అవార్డు వస్తుందని అనుకుంటున్నాను. నీ మూవీ చూడలేదు, ఐ విష్. అంటే నాకు ఆ నమ్మకం అనిపిస్తుంది. ఎందుకంటే మనకున్న వర్స్టైల్ యాక్టర్స్లో నో నీడ్ టు టెల్. అంటే నేను ఇప్పుడు తన గురించి చెప్పేంత నాకు అనుభవం కూడా లేదు. బట్ ఈజ్ సచ్ ఎ కైండ్ ఆఫ్ వర్స్టైల్ యాక్టర్. హీ కెన్ డూ ఎనీథింగ్. అంటే ఈ సబ్జెక్ట్ని అటెండ్ చేయడమే ఫస్ట్ సక్సెస్ అని అనుకుంటున్నాను. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సతీష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా జయమ్మ గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. యాక్చువల్గా వై ఐఎమ్ టేకింగ్ దిస్ వర్డ్ మ్యామ్, ఐ డిడ్ ది క్రాక్ నైజాం మ్యామ్. సో అనే మీకు ఇంకొక గోల్డెన్ లెగ్ ఉన్నారు, మా జయమ్మ ఉన్నారు. సో క్రాక్ మాకు బ్లాక్ బస్టర్ ఇచ్చారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది కూడా ఇంకో బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం మాట్లాడుతున్నా, చాలా టెన్షన్గా ఉంది. ఈరోజు నేను ఎక్కున్నానంటే దానికి కారణం మా అమ్మ నాన్న. లేకపోతే ఇక్కడ నేను లేనండి. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సరే, ఆ తర్వాత ఈ సినిమా విషయానికి వచ్చేద్దాం. ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నాందికి టైటిల్ పెట్టకముందే నా రైటర్ వెంకట్, నా రూమ్మేట్ అండి, తను ఒక కథ చెప్పాడు. అక్కడ ఒక ఆర్టికల్ చదివి ఇన్స్పైర్ అయ్యి దాని నుంచి కథగా స్టార్ట్ చేసిన తర్వాత నా కామన్ ఫ్రెండ్ భూపాల్ ఉన్నాడు. భూపాల్ స్టేజ్ పైకి రా. భూపాల్ కాల్ చేసి, అరే నరేష్ అన్న కోసం కథ అనుకుంటున్నాను రా, ఒకసారి నరేష్ అన్నతో మాట్లాడు అంటే తను నరేష్ గారితో మాట్లాడడం జరిగింది. నరేష్ గారికి కథ చెప్పాం. ఆయనకి బాగా నచ్చింది. సార్ వెంటనే ఎప్పుడు షూటింగ్కి వెళ్దాం అన్నాడు.
సార్ షూటింగ్కి కొంచెం టైం కావాలి, కొంచెం కథ గురించి ఎక్కువ రీసెర్చ్ చేయాలనేసి మేము 6 months టైం తీసుకున్నామండి. ఏ సినిమా డైరెక్టర్ అయినా కానీ హీరో ఓకే వెంటనే సెట్స్కి వెళ్ళిపోదాం అనుకుంటాడు, కానీ నేను మాత్రం ఒక 6 months టైం తీసుకొని ఇది స్టార్ట్ చేసాం. ఫస్ట్ కథ వెంటనే ఒప్పుకున్న నరేష్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ సైమల్టేనియస్గా సతీష్ గారు కథ వెంటనే లెక్కలేసుకోకుండా బడ్జెట్ల గురించి ఆలోచించకుండా, సార్ నాకు ఫస్ట్ ఒక ప్రొడ్యూసర్గా లాంచ్ అవుతున్నప్పుడు ఇలాంటి మంచి కథతో లాంచ్ అయితే నాకు చాలా మంచి పేరు వస్తుందని సినిమాకి ప్రొడ్యూసర్గా ఆయన ఒప్పుకున్నందుకు కానీ థ్యాంక్స్ చెప్పాలి. నెక్స్ట్ వరలక్ష్మి గారు, ఆవిడకి ఒక 10 నిమిషాల్లో కథ చెప్పానండి. కథ చెప్పినంటే ఆవిడ ఎంత ఫాస్ట్ అంటే 10 నిమిషాల్లో కథ చెప్పినంటే ఆవిడకి అర్థమైపోయింది. నా స్క్రీన్ లెంత్ ఎంత ఉంటుంది, నా క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఆవిడకి అర్థమైపోయి నేను చేస్తున్నాను చెప్పింది. నిజంగా చాలా బాగా చేశారు. ఆ క్యారెక్టర్కి ఒక లైఫ్ ఇచ్చారు. అండ్ మిగతా టెక్నీషియన్స్ అందరికీ, ఆర్టిస్టులందరికీ, హరీష్ ఉత్తమన్ గారికి, వినయ్ వర్మ గారికి, దేవి గారికి, గురురాజు గారికి, కృష్ణేశ్వరరావు గారికి, అందరికండి, మా హీరోయిన్ నవమికి, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎస్పెషల్లీ నా టెక్నీషియన్స్ అండి, ఆర్డేట బ్రహ్మ కడలి, ఏట్రు చోటకే ప్రసాద్ అండ్ శ్రీచరణ్ పాకాల, డిఓపి సిద్ అండ్ అబ్బుర్ రవి గారు. వీళ్ళందరూ కూడా నాకు ఎప్పటి నుంచో పరిచయం. నేను డైరెక్టర్ అవ్వాలి అని నేనంత తపన పడుతున్నాను, నేను డైరెక్టర్గా చూడాలని కూడా వాళ్ళు కూడా అంతే తపన పడేవాళ్ళు. అలాంటి మంచి టెక్నీషియన్స్ నాకు దొరికినందుకు చాలా హ్యాపీ. మా ఆర్డేటర్ బ్రహ్మగారు లేకపోతే కనుక నా సినిమా ఇంత రిచ్ ఉండేది కాదు, ఇంత క్వాలిటీ ఉండేది కాదు. దానికి తగ్గట్టు విజువల్స్ కూడా సిద్ధు అద్భుతంగా చేశాడు, చాలా బాగా చేశాడండి. నేను చెప్తున్నాను 1-2 yearsలో చాలా బిగ్ లీడ్లో ఉంటాడు సిద్ధు. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల, ఇదంతా ఒక చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అండి. నేను 10-11కే పడుకుంటాను, ఈయన నైట్ 10-11 గంటలకే వర్క్ స్టార్ట్ చేస్తాడు. అలాంటిది ఈ సినిమా వరకు మాత్రం నేను నా టైమింగ్స్కే మార్చుకొని మార్నింగ్ 9 o'clock వెళ్ళి లేపి వర్క్ చేంజ్ చేసుకున్నాను. వాల్నట్స్తో పిస్తాతో రెడీగా చేయించారండి. ఎక్స్ట్రాడనరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు అండ్ ఎక్స్ట్రాడనరీ సాంగ్స్ ఇచ్చాడు. సినిమాలో 3 songs ఉంటాయి, 3 songs చాలా బాగుంటాయి. నాంది టైటిల్ ట్రాక్ రాసిన మన చైతన్య ప్రసాద్ గారితో మాట్లాడుకోవాలి. ఆయన అద్భుతంగా లిరిక్స్ రాశారు, అంటే అద్భుతమైన వర్డ్స్. అది డెఫినెట్గా ఆ సాంగ్ వచ్చినప్పుడు థియేటర్లో డెఫినెట్ గూస్ బంప్స్ వస్తాయి. పదాల గురించి మాట్లాడుకోవాలనుకుంటే మా రైటరు రవి గారు, సార్ రండి. ఈరోజు నాకు ఇంత పేరు వచ్చిందంటే అండి మా రవి గారు అండి. అంటే ఎప్పటి నుంచి నన్ను బాగా సపోర్ట్ చేసుకుంటూ, లేదంటే మీరు మంచి సినిమా చేస్తారు, మీరు బాగా చేస్తారు అని ఎప్పుడు నాకు ఉన్నారు. లాస్ట్ ఈ మినిట్ వరకు కూడా నా స్టేజ్ పక్కన నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. చాలా 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 మంచి రిలాక్స్ రాశారండి, చాలా ఆలోచనాత్మకమైనగా ఉంటాయి. అద్భుతంగా రిలీక్స్ మాటలు రాశారు. నెక్స్ట్ ఫైనల్గా మా హీరో నరేష్ గారి గురించి చెప్పాలి. ఆయన పర్ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పేది ఏముంది చెప్పండి, అందరికీ తెలిసిందే. నేను, గమ్యం, మహర్షి, శంభో శివశంభో ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్. ఈ క్యారెక్టర్ ఫస్ట్ అనుకున్నప్పుడు నరేష్ గారు అయితే చేస్తే బాగుంటుందని చెప్పిన వెంటనే ఓకే చేసినందుకు నరేష్ గారికి థ్యాంక్స్. అండ్ ఈ సినిమా నిమిత్తం కొంచెం ఆయన చాలా ఇబ్బంది పెట్టాను సార్. షూటింగ్ టైంలో ఏమైనా ఇబ్బంది పెట్టింటే కనుక సారీ. నేను అంటే కొంచెం న్యూడ్గా చేయాలి అన్నా కానీ అసలు ఆయన ఎక్కడ వద్దు అనకుండా, ఫస్ట్ సినిమా డైరెక్టర్ అయినా కానీ నాకు ఎక్కడ టెన్షన్ లేకుండా చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ నాకు కొత్త ఎక్స్పీరియన్స్ అండి. ఇందాక మీరు ఒక వీడియో చూశారు నరేష్ గారిది, డబ్బింగ్ వీడియో. నేను ఇప్పటివరకు ఎప్పుడు అలాంటిది ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు. ఇన్ని సినిమాలు నేను పనిచేశాను, కానీ ఆయనతో డబ్బింగ్ కూడా చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అసలుకి. అంటే చాలా అద్భుతంగా చెప్పారు. అంటే ఎఫెక్ట్స్ దగ్గర నుంచి, ఆ రివర్స్లో ఉన్నప్పుడు ఎఫెక్ట్స్ ఎలా ఉండాలి, ఆ బ్రీత్ ఎలా ఉండాలి అసలు అనేది ఆయన డెఫినెట్గా ఈ సినిమాలో చాలా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ వస్తారు నరేష్ గారిది. అండ్ మా ప్రొడ్యూసర్ సతీష్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి. ఇలాగే మీరు మంచి మంచి సినిమాలు చేయాలి, కొత్త రైటర్లను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. నాతో చేతులు అందరితో కూడా చేయాలండి. నేను కూడా మధ్య మధ్యలో బయట చేసుకొని రావాలి కదా, అంతే అండి. ఇంకేమన్నా మర్చిపోయి ఉంటే అసలు ఈ ప్రాజెక్టు నేను, నరేష్ గారు, సతీష్ గారు చేద్దాం అనుకున్న తర్వాత అక్కడి నుంచి ముందు నడవడానికి కారణమైన కర్త కర్మ క్రియ మా రాజా. మా రాజా గురించి నేను చెప్పిన తక్కువే. దాని బేసిక్గా డిస్ట్రిబ్యూటర్ తను, కానీ నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఈ సినిమా నిమిత్తం నాకు ఏది ప్రాబ్లం వచ్చినా నేను డైరెక్ట్గా, అంటే కొన్ని ప్రొడ్యూసర్ కానీ డైరెక్ట్గా అడగలేం కాబట్టి ఏదైనా కానీ నేను డైరెక్ట్గా మన రాజాకి ఫోన్ చేసి రాజాతో చెప్పి నేను పని చేయించుకునేవాడిని. అన్ని విషయాలు నాకు చాలా బాగా సపోర్ట్ చేశాడు. థ్యాంక్ యూ రాజా, థ్యాంక్ యూ డార్లింగ్. అండ్ ఫైనల్లీ మా ఎడిటర్ చోటకే ప్రసాద్.
మా ఇద్దరు జర్నీ లాంగ్ బ్యాక్ అండి, ఒక 15 years బ్యాక్ స్టార్ట్ అయింది. తను గౌతమ్ గారి దగ్గర అసిస్టెంట్గా, నేను హరీష్ గారి దగ్గర అసిస్టెంట్గా. అక్కడి నుంచి తను ఏ ట్రైన్తో కూడా మేము అలా కలిసి పనిచేసాం. అసలుకి నేనేం తీస్తానో తనకు తెలుసు, తను ఎలా ఎడిట్ చేస్తానో నాకు తెలుసు. అందువల్ల మాకు చాలా క్లారిటీగా ఉన్నాం. నాకు ఆల్వేస్ సపోర్ట్ అంటే ఒక ఎడిటర్గానే కాకుండా దానికి స్క్రిప్ట్ మీద కూడా చాలా కమాండ్ ఉంది. సినిమాకి ఏం అవసరం లేదు. మేము స్క్రిప్ట్ టైంలోనే చాలా ఎడిట్ చేసుకున్నాం. కథకి ఇంతే ఉంచుదాం, ఇదే ఉంచుదాం, ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదని. థ్యాంక్ యూ మీకు థ్యాంక్స్ చెప్పడం కూడా ఇది నాకు. నెక్స్ట్ నా పోస్టర్ డిజైనర్ సుధీర్. సుధీర్ మీరు పైకి రండి, త్వరగా పరిగెత్తు, టైం లేదు. అలాగే కాస్ట్యూమ్ డిజైనర్ స్టైలిస్ట్ Yeah. లక్ష్మి గారు కూడా టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సుధీర్ తిను చూడడానికి చాలా క్యూట్గా చిన్నగా ఉన్నాడు కదండి. అంత ఘోరమైన పోస్టర్లు డిజైన్ చేశాడు, చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు పోస్టర్స్. మన జర్నీ ఇలాగే కొనసాగుతుంది సుధీర్. అండ్ ఫైనల్గా చీఫ్ గెస్ట్ వచ్చిన మన శరత్ కుమార్ గారికి, రాధిక గారికి థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను ఫైనల్గా నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ స్టైల్లో అంటే మా పేరెంట్సే కారణం. థ్యాంక్ యూ నాన్న. అందరికీ నమస్కారం అండ్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి ఆన్ ద స్టేజ్. అందరికి ఫస్ట్ లెట్ మీ కంగ్రాచులేట్ యూ ఆన్ దిస్ ఫిల్మ్. నేను నిజం చెప్పాలా, నేను ఈ లోపలికి వచ్చే వరకు ఎందుకు వస్తున్నాను కూడా నాకు తెలీదు. వారు ఫ్లైట్ దిగగానే అంటే అంది, ఏం చెప్పింది కూడా నాకు అర్థం కావట్లేదు, ఏదో వచ్చేసాను ఆయనతో పాటు. సో ఎనీవే ఐఎమ్ సో హ్యాపీ. నాకు ఎప్పుడు హైదరాబాద్కి వచ్చి ఇలా అందరినీ కలిసేటప్పుడు నాలో చాలా హ్యాపీనెస్ వస్తుంది. బికాస్ ఐ ఫీల్ సో మచ్ అ పార్ట్ ఆఫ్ తెలుగు సినిమా. నేను వరు ఫస్ట్ యాక్ట్ చేయడానికి ఒక డిసిషన్ తీసుకునేటప్పుడు ద ఫస్ట్ థింగ్ ఐ టోల్డ్ హర్, ప్లీజ్ డూ తెలుగు ఫిల్మ్స్. I said, there is a fantastic industry. They will give you the best roles. They will treat you like a queen and you will be very happy. What I felt, I told her. I first would like to congratulate the producer, director, and of course, Naresh, and all the actors and the tall actress, and all the technicians. The film looks very interesting. Chala interesting ga kanipistundi. It's about an under trial, about a story on that, which is very nice. Telugu cinema needs to survive now. It is a very, very difficult time. ఈ డిఫికల్ట్ టైంలో మీరు ఆ ఛాలెంజ్ తీసుకొని ఇప్పుడు ఒక మంచి పిక్చర్, ఒక డిఫరెంట్ పిక్చర్ తీసుకొని ఆడియన్స్కి ఇచ్చేటప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ బీ వెల్కమ్డ్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ విష్ ఎవ్రీ వన్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ ఎంటైర్ టీమ్. పిక్చర్ మీరు ట్రైలర్ చూడగానే ఇది పెద్ద హిట్ అవుతుందని తెలిసిపోతుందండి. అండ్ కంగ్రాచులేషన్స్ ఎంటైర్ టీమ్ అండ్ దట్ వర్క్. సో ది న్యూ స్టైల్ ఆఫ్ డబ్బింగ్ వీ హ్యావ్ టు లెర్న్ నౌ ఆఫ్టర్ 140 movies. And Naresh has really taught us how to be dedicated in dubbing. అది ఒక సీన్ చేసేటప్పుడు ఈజ్ యాక్చువల్లీ హ్యాంగింగ్ అప్సైడ్ డౌన్. అప్సైడ్ ఉన్నప్పుడు ఎలాగ ఉంటుంది, వాయిస్ ఎలాగ ఉంటుందని you try to experiment that and experience that and try to bring it out on the screen. Really bravo to you. And that is the dedication you need with the artist, and the same with the director Vijay. First time he's doing a film. And it looks like a very difficult film to handle. It's not an easy film to handle. And under trials, how they go through life, and you must have experienced. అది ఎలాగ ఉంటుంది, అలాగనే ఎఫ్ఐఆర్ పెట్టి లోపల పెట్టేస్తారు, మళ్ళీ బయటకు రాగడానికి difficult, because very difficult. So that is one thing which is also social message also is there, how people are treated within the four walls. And of course, all the friends over here who are here for a very long time. I saw the trailer, I saw the teaser, and trailer even looks better. I'm sure the movie will be much greater than what that we have seen here. And of course, Varalakshmi, Varu is of course becoming a good actor. So instead of becoming a star, she's becoming an actor. There is more scope for actors than stars. So more and more characters that you do, you can keep on being there till the very end. So if Varu lives till 100 years, she can still keep on acting in a lot of movies, because I live for 108 years.
ఏం చెప్తారు మీరు? అదే కదా, బికాజ్ నో ఐ సెడ్ ఇఫ్ షీ వర్క్స్ ఫర్ 100 years ఐ విల్ వర్క్ ఫర్ 108 years అని చెప్పానండి. ఎస్ సార్, ఐఎమ్ ఫిక్స్డ్ ఫర్ 200 years. ఆల్రెడీ 100 ఓవర్. And sorry about my look, Andy. This is for Maniratnam's Ponniyin Selvan. I've been working for almost 60 days. Wow. So, I'm going to put the beard. I don't know when I look at my face. It'll take another 6 months to look at my own face. So anyway, that's a great film. That's an epic film that's going on in Hyderabad and Ramajirao. And all the best to the entire team. And Varu, of course, is developing into a good actor. I love to say that on the stage, not because she's my daughter. She has grown up on her own. We have not supported her much. I have not supported her much. I have not given her a chance to act in movies. I have not recommended her to any directors or producers, but she has made it on her own, and that is one thing I love about Varu. And thanks to all my friends. If I start talking, I have to talk about Harish and, of course, the tall, everybody says tall Naomi. Yeah, and of course, tall Harish. All people are very tall over here. You are very tall, ma. Yeah. అందరూ చెప్పారు, ఈవెన్ చిరంజీవి గారు కూడా చెప్పారు, రాధికా గారే టాలెస్ట్ అని చెప్పారు. సో థ్యాంక్స్ టు ద ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ దిస్ ఇస్ వన్ టైమ్ వేర్ ఆఫ్టర్ 2020 ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ హ్యాడ్ అ వెరీ బిగ్ సెట్ బ్యాక్. ఆ సెట్ బ్యాక్లో మళ్ళీ థియేటర్కి రావడం అంటే దట్స్ అ వెరీ బిగ్ ఛాలెంజ్, అండ్ యూర్ టేకింగ్ అప్ ద ఛాలెంజ్, అండ్ బిగ్గర్ స్క్రీన్ ఇస్ వాట్ హాస్ టు వర్క్, అండ్ యూర్ మేకింగ్ ఇట్ వర్క్ విత్ ఫిల్మ్స్ లైక్ దిస్. ఇట్ విల్ వర్క్. థ్యాంక్ యూ అండి. అదే చూస్తున్నాను అమ్మాయి, బికాజ్ షీ సెయింగ్ శరత్ గారు చాలు, బికాజ్ ఎవ్రీబడి హస్ టు గో నీట్. అదే చెప్పారు కదా, మైండ్ వాస్ అదే కదా. అబ్బే లేదు సార్, మళ్ళీ మీరు ఆర్గానిక్ మాస్క్ వేసుకున్నారని చూస్తున్నాను. థ్యాంక్ యూ, అండ్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ఫస్ట్ అందరికీ నమస్కారం. జయమాకి ఇచ్చిన ప్రేమ వచ్చి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా ఆడియన్స్ గురించి థ్యాంక్స్ చెప్పాలి, బికాజ్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఇంత లవ్ వచ్చి అసలుగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఇండస్ట్రీ నుంచి. అండ్ క్రాక్ వాజ్ సచ్ అ బిగ్ ఐ ఓపెనర్ ఫర్ మీ, బికాజ్ ఆ సినిమా రావడమే అన్ని ఆఫర్స్ వచ్చింది. అండ్ జయమ్మ ఎలా చూసారు, ఐ హ్యావ్ టు థ్యాంక్ విజయ్ ఫర్ దిస్ క్యారెక్టర్. ఆద్య అనే క్యారెక్టర్ వచ్చి అసలు అట్లా ఆపోజిట్ ఉండే క్యారెక్టర్ అది, అండ్ ఇట్ గేవ్ మీ సో మచ్ స్కోప్ టు పర్ఫామ్. ఐ నో ఇంతమంది పేరు స్టేజ్లో ఉన్నారు, బట్ నాకు 2 minutes కావాలి. చాలామంది ఈ సినిమాకి చాలామంది ఉన్నారు థ్యాంక్స్ చెప్పేకి. ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ ఫ్రమ్ మై బ్యాక్ బోన్, మై మేకప్ ఆర్టిస్ట్ రమేష్ అన్న. వితౌట్ హిమ్ ఐ కాంట్ సర్వైవ్. దెన్ మై హెయిర్ డ్రెస్సర్ శ్రీధర్, హూస్ ఆల్వేస్ బిన్ విత్ మీ. నెక్స్ట్ స్టెప్ వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గురించి నేను చెప్పాలి, రమేష్ అండ్ ధీరజ్. దీస్ 2 boys ప్లీజ్ పుట్ అప్ యర్ హ్యాండ్స్. థ్యాంక్ యూ. వీళ్ళకి ఒక పెద్ద క్లాప్ కొట్టండి, బికాజ్ ఈ సినిమాలో అన్ని పెద్ద పెద్ద డైలాగ్ ఉన్నాయి, అండ్ ఆ డైలాగ్ నేర్పించి దానికి అర్థం నేర్పించి కరెక్ట్గా ఎక్కడ పాజ్ చెప్పాలి, పాజ్ చెప్పకూడదు అవన్నీ నేర్పించి కరెక్ట్గా చెప్పేకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ డబ్బింగ్లో అసలు ట్రైలర్లో నా వాయిస్ లేదు, బట్ దానికి నేను ఫైట్ చేసి డబ్ చేశాను. అండ్ థ్యాంక్ యూ టు ద మేకర్స్ ఫర్ యాక్సెప్టింగ్ మై వాయిస్ ఆఫ్టర్ దట్. అండ్ ఆ డబ్బింగ్ టైంలో సతీష్ అన్న ఒక టెక్నీషియన్ చాలా హెల్ప్ చేశారు, రమేష్ చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, బికాస్ చాలా వర్డ్స్ వచ్చి నా అసలు నోట్లోనే రాలేదు, బట్ అది ప్రాక్టీస్ చేసి వచ్చింది. నెక్స్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ నాంది, బికాజ్ నాంది ఈజ్ ఐ థింక్ విజయ్స్ విజన్ అని చెప్పాలి. బికాజ్ ఒక యాక్టర్ ఎలా అంటే ఒక యాక్టర్ తీసుకుంటే ఒక సినిమాలో ఆయన కాబట్టి ఆ స్క్రిప్ట్ మార్చాలి అనుకుంటారు, బట్ ఇలా ఏంటంటే ఈ స్క్రిప్ట్ గురించి ఆ యాక్టర్ పెట్టారు. సో నో వేర్ డిడ్ విజయ్ చేంజ్ ఎనీథింగ్ ఇన్ ద స్క్రిప్ట్ టు యాడ్ అస్, బికాజ్ లేదు వరలక్ష్మి గారు వస్తున్నారు లేదంటే నరేష్ వస్తున్నారు దానికోసం ఇంకా ఒక డైలాగ్ పెట్టామని ఏది లేదు. అసలు ఆ క్యారెక్టర్లు ఏం చెప్పాలో అదే చెప్పారు. అండ్ దిస్ హోల్ ఫిల్మ్ స్టార్కాస్ రైట్ ఫ్రమ్ ప్రవీణ్, ప్రియదర్శి, ఆల్ మై స్టార్కాస్ విత్ హరీష్, ఎవ్రీబడి హూ వర్క్ విత్ అస్, అందరూ ఆ క్యారెక్టర్ అంత బాగా చేశారు. నిజంగానే ఒక రియాలిటీగా ఎంతో ఒక మనిషి లైఫ్లో ఏమేమి జరుగుతుందో అలా జరుగుతుంది. ఖండితంగా ఇట్ విల్ బి అన్ ఐ ఓపెనర్ ఫర్ ఎవ్రీబడి. నరేష్, థ్యాంక్ యూ సో మచ్, యువర్ వండర్ఫుల్ కోస్టార్, అమేజింగ్ టు వర్క్ విత్ హిమ్. చాలా క్వైట్ అయినా, అది క్వైట్ బయటగా ఉన్నారా లేదంటే నిజంగానే క్వైట్ నాకు తెలియదు, బట్ సెట్లో కాబట్టి చాలా క్వైట్గా ఉన్నారు ఆయన. అండ్ ఇట్ వాజ్ లవ్లీ, ప్లెజర్ వర్కింగ్ విత్ నరేష్. అండ్ యూజువల్గా ఒక యాక్టర్ వచ్చి ఉండేటప్పుడు యూజువల్ దిస్ లాట్ ఆఫ్ ప్రెషర్. ఒక హీరో అంటే వాళ్ళకి ఎక్కువ డైలాగ్ పెట్టాలి, ఎక్కువ పర్ఫార్మెన్స్ చేయాలి, అట్లా ఉంటుంది. బట్ ఇన్ మై ఫిల్మ్, ఇన్ దిస్ ఫిల్మ్, ఐ థింక్ హీ టుక్ అ బ్యాక్ సీట్ ఫర్ మై సేక్, బికాజ్ ఆ లాయర్ కాబట్టి హీ హ్యాడ్ టు బీ ద క్లయింట్. సో ఆ క్లయింట్ గురించి చాలా ఎక్కువ మాట్లాడకలేదు, నేనే ఎక్కువ మాట్లాడతాను. అండ్ టు గివ్ మీ దట్ స్పేస్ టు పర్ఫార్మ్, థ్యాంక్ యూ సో మచ్ నరేష్, ఇస్ అమేజింగ్. Thank you Satish ji for thinking about me for this film, and you've been a wonderful producer, and hopefully we'll work together more and more.
And the entire team, from our music director to our art director who made the quote scenes, అన్ని బాగున్నావు, సో దానికోసం థ్యాంక్స్. And our music, our actors, our set, everybody. Siddu, how can I forget Siddu? Our DOP Siddu is there. He's so cute and he's amazing to work with. ఒక్కొక్క షాట్ రకరకంగా తీశారు. అండ్ ఏమో అప్సైడ్ డౌన్ షాట్ తీశారు, ఐ మీన్ 360 షాట్ తీశారు, ఏదైతే చేశారు, బట్ అన్ని బాగా వచ్చింది. అండ్ హీ పుట్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఆయన కూడా ఎక్కువ క్వైట్నే, బట్ నాతో పాటు ఎక్కువ మాట్లాడారు ఆయన. కరెక్ట్ సిడ్డు? నేను ఎవరి దగ్గర మాట్లాడితేనే వాళ్ళు మాట్లాడ కావాలి అంటే అది ప్రాబ్లం అంటే, సో అది అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ రాధికా ఆంటీ అండ్ డాడీ ఫర్ గ్రేసింగ్ హర్ ఒకేషన్. అండ్ ఐ నో ఐ కాల్ దెమ్ స్ట్రేట్ అవే ఫ్రమ్ ది ఎయిర్పోర్ట్ and they said, please come, you have to come and be a part of this event. And thank you, Suma, you've done a wonderful job hosting this show. Amazing. Thank you, Raja Garu, for always supporting Nandi. I want to thank my manager, Praveen, who's somewhere over here, who's also got me this film. And thank you, everybody. Harish, lovely working with you again. Naomi, you look beautiful in the trailers and in the songs. Congratulations. Hope you do a lot more Telugu cinema. And Andarki, again, చాలా థ్యాంక్స్ ఫర్ ద అమౌంట్ ఆఫ్ లవ్ దట్ యు గివ్ మీ. ప్లీజ్ కంటిన్యూ యువర్ లవ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీరు మాట్లాడే ముందు కేసు ఒకటి మీ మీద కూడా ఉందండి. మళ్ళీ బోన్ ఎక్కించడం ఇవన్నీ ఎందుకని ఇక్కడే నించోబెట్టి అడిగేస్తున్నాను. పర్వాలేదా? పర్వాలేదు. ఒకటేమో కమీడియన్స్ చాలామంది, అంటే మీరు ఒక సినిమా డైవర్ట్ చేసి ఇటు వచ్చారు కదా నాందికి, లేకపోతే ఒక 40 మంది 50 మంది అన్ని సినిమాలు ఒక సంవత్సరం పాటు మీరు 5, 6 కాకపోయినా 2, 3లో అయినా కనిపిస్తారు, ఏమిటి అని అడుగుతున్నారు. ఇదొకటి. రెండోదేమో గ్లామర్ విషయంలో మీరు కొంచెం హీరోయిన్స్తో కూడా పోటీ పడుతున్నారని ఇంకొకటి. వై షుడ్ ఆల్ ది గర్ల్స్ హావ్ ఫన్ అండి. అంతే, కేసుని మేము కొట్టేశాం. డన్. ఆ ఫస్ట్ దానికి డెఫినెట్గా అంటే ఈ సినిమా తర్వాత మళ్ళీ కామెడీ సినిమాలు చేస్తాను. నాకు ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నందుకు అంటే ఉన్నానంటే 57 సినిమాలు ఈ ప్రస్థానం చేశానంటే ఈ కామెడీ సినిమాలేనండి. సో నాకు అది బ్రెడ్ అండ్ బటర్. సో అది మాత్రం ఎప్పుడు వదలను. ఇలాంటి మధ్యన ఒక శంభో శివ శంభో, విశాఖ ఎక్స్ప్రెస్ మధ్యన అలా డిఫరెంట్గా చేసుకొచ్చినా కూడానండి కామెడీ విల్ బీ మై ఫస్ట్ ప్రయారిటీ. సూపర్ అండి, సూపర్. కమీడియన్స్ అందరికీ ఆన్సర్ దొరికేసింది. ఈ కేసు కూడా కొట్టేశాము. ద స్టేజ్ ఇస్ ఆల్ యోర్స్, ప్లీజ్. థ్యాంక్ యూ అండి. నాంది, ముందుగా ఇందాక చాలామంది చెప్పినట్టండి, ఇది ఒక డైరెక్ట్ సినిమానో లేకపోతే సతీష్ వేగ్నేష్ గారు సినిమానో లేకపోతే అలాంటి సినిమా అంటే ఒక డైరెక్టర్ సినిమానో కాదండి. ఇట్స్ అ టీమ్ వర్క్. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని అంటే నా కోసం ఎంత కష్టపడ్డారో తెలియదు కానీ మా విజయ్ కోసం బాగా కష్టపడ్డారండి. రైట్ ఫ్రమ్ చోటా ప్రసాద్ గారు కానివ్వండి, బ్రహ్మకడ్లి గారు కానివ్వండి, వెంకట్ గారు కానివ్వండి, సాయి గారు కానివ్వండి, తను సిద్ధ్ కానివ్వండి, మన ట్రైలర్స్ మన డిజైనర్ కానివ్వండి, లేకపోతే శ్రీ చరణ్ గారు కానివ్వండి, అందరూ అబ్బు రవి గారు కానివ్వండి, అందరూ ఈ సినిమా ఆడాలి, తన కోసం ఆడాలి, అందరూ మంచి పేరు రావాలి అని స్ట్రాంగ్గా కంటెంట్ బిలీవ్ చేసి ఈ సినిమా చేయడం జరిగిందండి. సో ముందుగా ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే 2 రకాలండి. ముందు సినిమా అంతా ఒక 90% షూటింగ్ అయిపోయిన తర్వాత కరోనా వచ్చింది. దాని తర్వాత కూడా ప్రతి టెక్నీషియన్, ప్రతి యాక్ట్రెస్ పిలవగానే వచ్చి ఎవరు మీరు రామన్నా కూడా ఆ రోజు షూటింగ్ అయిపోయేది. అందరూ ఎవ్వరూ ఇబ్బంది పెట్టకుండా అందరూ వచ్చి మా ప్రొడ్యూసర్కి ఆయన మా ప్రొడ్యూసర్కి అందరూ వచ్చి హెల్ప్ చేశారు సినిమాని ఫినిష్ చేయడానికి. సో ఐ థ్యాంక్ ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ ఆల్ ద యాక్టర్స్ ఇన్ ద ఫిలిం. అంటే నాకు బాగా ప్రసాద్ గారు నాకు బాగా నచ్చిన సాంగ్ అండి నాంది. నాకు నిండు నూరేళ్ళు సావసిన తర్వాత నాకు అంటే నేను మంచి సాంగ్ ఒకటి చేశాను అని చెప్పుకోవడానికి గమ్యంలో ఎంత కొరకు తర్వాత నాకు ఈ సాంగ్ అండి. దాంట్లో ఒక మాట అండి, అది నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను. ఈ సినిమా చేస్తున్నప్పుడు కంటి నీరు మంటలాగా మారడానికి అది నాకు బాగా నచ్చిన ఇదండి. సో ఇప్పటివరకు నేను నరేష్ ఇప్పటివరకు ఒకలా చూశారు, ఇక్కడ నుంచి ఇంకొకలాగా చూస్తారు. అంటే ఈ సినిమాతో ఇంకొక కొత్త నరేష్ని చూస్తారు, ఒక మెచ్యూర్డ్ పర్ఫార్మర్ని చూస్తారు. అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు, ఆవిడ చూడటానికి ఒక జయమ్మ చేసిన అంత టెర్రర్గా ఉంటుంది కానీ ఈవిడ నిజంగా వస్తే మాకు సెట్లో టెర్రర్ అండి మాకు. ఎందుకంటే ఎవరిని బతకనివ్వదు, ఏదో ఒకటి అంటూ ఉంటుంది. అంటే వెరీ ఎనర్జెటిక్ అండి. అంటే స్క్రీన్లో ఆఫ్ స్క్రీన్లో ఎంత ఇంటెన్స్ ఉంటుందని ఆన్ స్క్రీన్లో ఎంత ఇంటెన్స్ ఉంటుందో ఆఫ్ స్క్రీన్లో కూడా అంత సరదాగా ఉంటుంది. ఇట్స్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. అండ్ నవమి, నాకు ఇన్నాళ్ళకు ఒక టాల్ హీరోయిన్. నేను యాపిల్ బాక్స్లో అంటే జనరల్గా నాకు యాపిల్ బాక్స్ ఎక్కువ వేసేవారు హీరోయిన్స్కి. ఈ సినిమా ఆ ప్రొడ్యూసర్కి యాపిల్ బాక్స్ ఖర్చు తగ్గించినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడికి విచ్చేసిన ప్రశాంత్ వర్మ గారికి, ఇందాక సునీల్ గారికి, హరీష్ శంకర్ గారికి, అలాగే మా సతీష్ వేగ్నేష్ గారు, సతమానం భవతి డైరెక్టర్ సతీష్ వేగ్నేష్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇందాక ఒక మాట అన్నారండి హరీష్ శంకర్ గారు,
19వ తారీఖు ఎక్సైటెడ్ అని. బట్ ఒకటి మాత్రం చెప్తున్నా హరీష్ గారు, మీరు మీ సినిమా ఫస్ట్ సినిమా షాక్ సినిమా తర్వాత మీరు డైరెక్టర్ అయినప్పుడు మీరు ఎంత గర్వంగా ఫీల్ అయ్యారో, 19వ తారీఖుని నా దగ్గర నుంచి వచ్చిన నా కుర్రోడు ఇంత పెద్ద డైరెక్టర్ అని డెఫినెట్గా గర్వంగా ఫీల్ అవుతారు. ఇది రాసి పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ అండి ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ ద అకేషన్. శ్రీచరణ్ పాకల్ గారు, నేను అంటే ఇప్పుడు 2-3 సార్లు కలవటం కానండి, ఇప్పుడు ఫస్ట్ టైం అంటే ఇలాగ కలవటం. ఈయన గురించి చాలా ఇంటెన్స్ మ్యూజిక్ డైరెక్టర్, చాలా సైలెంట్ అది ఇది అనుకున్నాం. మొన్న ఈ మధ్యనే ఒక వైజాగ్ కామన్ ఫ్రెండ్ ఒక అతను తెలిసారు, వరుణ్. అతను చెప్పాడు మిమ్మల్ని శ్రీచు అని పిలుస్తారు, ఇతను అసలు వైజాగ్లో ఎంత అల్లరోడో ఎంత ప్రాంక్స్టరో ఈయన గురించి చెప్తే షాక్ అయ్యాను. అది డెఫినెట్గా సక్సెస్ మీట్లో మాట్లాడతానండి. ఈ సినిమా నాకు ఈ సినిమాలో పనిచేసిన దేవి ప్రసాద్ గారికి, ప్రతి టెక్నీషియన్స్ అంటే మీరు బయటకు వచ్చి సినిమా చూసిన తర్వాత ప్రతి టెక్నీషియన్, ప్రవీణ్ కానివ్వండి, దేవి గారు కానివ్వండి, హరీష్ ఉత్తమన్ కానివ్వండి, ప్రియదర్శి కానివ్వండి, అందరూ వాళ్ళ పాత్రలో జీవం పోశారు. అండ్ అందరినీ కొత్త పందాలో చూస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ సినిమా 19వ తారీఖున మీ ముందుకు రాబోతుంది. సో ఈ మా యంగ్ టీమ్ని ఈ సినిమాని సక్సెస్ చేసి, మీరే అడుగుతున్నారు కొత్త కంటెంట్స్ చేయాలి, కొత్త కంటెంట్ చేయండి అని. ఇక్కడ నుంచి ఇలాంటి సినిమాలు ఆదరిస్తే డెఫినెట్గా ఇంకా కామెడీలో చేసిన, సీరియస్లో చేసిన మంచి కంటెంట్ సినిమాలు చేస్తాను. డెఫినెట్గా ఇక్కడ నుంచి ఓన్లీ కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ మీ ముందుకు వస్తాను, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ సొమ్మ గారు, ఇందాక మీరు అన్నారు హీరోయిన్స్ గురించి ఏదో అంటే ఎంతమంది మారుస్తుంటారండి. ఎంతమంది హీరోయిన్స్ వచ్చినా, ఎంతమంది ప్రొడ్యూసర్లు వచ్చినా, ఎంతమంది డైరెక్టర్స్ వచ్చి స్టేజ్ మారినా, మీరు మాత్రం నా ఆడియో ఫంక్షన్లకు ఫిక్స్ అండి. మీరు ఎందుకంటే ఫస్ట్ కాదు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఒకప్పుడు ఆడియో ఫంక్షన్కి ఏ గెస్ట్ని పిలుద్దామని, ఇప్పుడు సుమగారు దొరుకుతున్నారా, ఫస్ట్ ఆ డేట్ బుక్ చేయండి అంటున్నారు. సో అండ్ ఇట్స్ ఆల్వేస్ బీన్ అంటే షీస్ లైక్ మా అంటే నా చిన్నప్పటి నుంచి తెలిసి ఆవిడ అంటే ఇద్దరు అంటే అప్పుడు మీరు కొంచెం చిన్నవాళ్ళే, బట్ ఇట్స్ బీన్ లైక్ ఒక సిస్టర్ లాగా షీఈ్ ఆల్వేస్ బీన్ సపోర్టివ్ టు మీ. అండ్ ఇట్స్ ఎనర్జీ అండ్ ద వే ద ఎనర్జీ షీ క్యారీస్. అండ్ ఎవరినన్నా అంటే నవ్వు అన్నోడు కూడా మీరు నవ్వించేస్తారు. దట్స్ వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ ఇదండి. ప్లీజ్ కంటిన్యూ యువర్ ఇదే ఎనర్జీ తోటి మీరు కంటిన్యూ చేయండి, ఇంకా ఎన్నో ఈవెంట్స్ చేయండి, ఎవరిని రాడియో కూడా చేయండి. ఓకేనండి, అది కూడా చేస్తా. అండ్ ట్రైలర్ ఎడిటర్ రవి గారు, తనకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఈ ఒక్కొక్క ట్రైలర్ నుంచి బాగా సెట్ చేశారు. అంటే ఫస్ట్ నుంచి మీరు చెప్దాం అనుకున్నాం, ఇది కొత్త సినిమా, ఇది దీంట్లో కామెడీ ఉంటుంది. డెఫినెట్గా ఏంటంటే నేను ఒక మనిషి జీవితంలో ఒక ఏడుపు ఎంత ఉంటుందో, నవ్వు ఎంత ఉంటుందో, అలాగే ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఇది క్లీన్ యూబై ఏ సినిమా వచ్చిందండి. సో డెఫినెట్గా మీరు అందరూ మీ ఫ్యామిలీ తోటి వెళ్ళి చూడండి. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అంటే ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలో చాలా చెప్పాను, కామెడీ సినిమాలు చేసినప్పుడల్లా దీంట్లో మేమేమీ మెసేజ్లు ఇవ్వట్లేదమ్మా అని చెప్పాను. బట్ ఈ సినిమాలో మంచి మెసేజ్ చేస్తున్నాను. హోప్ఫుల్లీ ఇట్ రీచెస్ ఆల్ ద అంటే రీచెస్ ద ఆడియన్స్ అండ్ బాగా రిసీవ్ చేసుకుంటాను అనుకుంటూ, డెఫినెట్గా నాకు తెలిసి 20th కానీ 21st కానీ సక్సెస్ మీట్లో కలుద్దాం. అండ్ డెఫినెట్గా ఈసారి మాత్రం చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, సక్సెస్ మీట్లో డెఫినెట్గా కలుస్తాను. అండ్ 1 గంట మాట్లాడతాను ఆ రోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము కూడా వెయిట్ చేస్తున్నాము నరేష్ గారు, తప్పకుండా ఆ సక్సెస్ మీట్లో కలవాలి అని. నాంది సినిమా February 19th రిలీజ్ కోసం వీఆర్ ఆల్ వెయిటింగ్. ఆల్ ద బెస్ట్ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు అండ్ నరేష్ గారు అండ్ ద హోల్ టీమ్. థ్యాంక్ యూ అండి. సుమ్మ గారు అప్పుడు కూడా మీరే చేయాలి. ఎవరమ్మా ఇక్కడ మేనేజర్? సుమ్మ గారు మేనేజర్ ఎవరు? 20 వేరే మేనేజర్ ఉన్నాడండి. ఓకే. అండ్ ఈవెంట్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన శ్రేయస్ మీడియా వారికి అండ్ ఆల్ ద స్పాన్సర్స్కి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Machraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Noorun Sharif. I wish you all Mirror TV viewers subscribe to Mirror TV. Hello everyone, Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. Hello, andarki namaste. Nenu mi Savari Nandu. For a lot of interesting updates, please subscribe to Mirror TV. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hi, name is Jabardast Ramprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you.